సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, 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 యేసయ్యా. పాపాలూబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయా, పాపాలూబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయా, ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయా, ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయా, యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయా, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయా, యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించ
యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರೀತಿಯ ದೇವಜನರೇ, ప్రభునందు దేవుని బిడ్డలారా, ಮತ್ತೊಂದು ಆವರ್ತಿ ಬೆಳಗಿನ ಜಾವದಲ್ಲಿ మరొకసారి ఉదయకాలంలో ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡಿ దేవుని సన్నిధిలో మనందరూ కూడా చేరి ಆತನ ಆರಾಧಿಸುವಂತೆ, ఆయన ఆరాధించుటకు, ಆತನ ಸ್ತುತಿಸುವಂತೆ, ఆయన చేయడానికి, ಆತನ ಪರಿಶುದ್ಧ ನಾಮವನ್ನು ಘನಪಡಿಸುವಂತೆ ఆయన పరిశుద్ధ నామాన్ని గణపరచడానికి ಮಾತ್ರವಲ್ಲದೆ అంత మాత్రం కాకుండా ಈ ಯೂಟ್ಯೂಬ್ ಮೂಲಕವಾಗಿ ఈ యూట్యూబ్ ద్వారా ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳುವಂತೆ దేవుడి వాక్యాన్ని వినడం ద్వారా ಮತ್ತು ಆ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿ ఆ వాక్యాన్ని విని ಅದರಂತೆ ನಾವು ಜೀವಿಸುವುದಕ್ಕೆ దాని ప్రకారం జీవించడానికి ದೇವರು ನಮ್ಗೆ ಕೊಟ್ಟಿರುವಂತ ಈ ಒಳ್ಳೆಯ ಅವಕಾಶಕ್ಕಾಗಿ ದೇವಾದಿ ದೇವನಿಗೆ ಸ್ತೋತ್ರ. దేవుడు మనకి ఇచ్చిన మంచి అవకాశం బట్టి దేవాది దేవునికి స్తోత్రం ಆತನು తెలియజేస్తున్నాను. ಒಳ್ಳೆಯವನು, ಒಳ್ಳೆಯದನ್ನೇ ಮಾಡುವುದು. ఆయన మంచివాడు, మంచి చేస్తాడు. ಕಳೆದ ದಿನಗಳಲ್ಲಿ ನಾನು ಮಾಡಿದಂತ ಎಲ್ಲಾ ವಾಕ್ಯಗಳನ್ನ గడిచిన దినాల్లో నేను చేసిన ప్రతి ఒక్క ప్రసంగాలన్నీ కూడా ನೀವು ಬಹಳ ಜಾಗೃತಿಯಿಂದ ಕೇಳಿದ್ದೀರಿ. మీరందరూ కూడా చక్కగా విన్నారు. ಅನೇಕರು ಅದು ನಿಮಗೆ ಆಶೀರ್ವಾದವಾಗಿ ಇತ್ತೆಂಬುದಾಗಿ, మీరు అనేకులు కూడా చాలా మంది అది ఆశీర్వాదకరంగా ఉన్నదని చెప్పి, ಅನೇಕರು ನಿಮ್ಮ ಜೀವಿತಕ್ಕೆ ಅದು ಪ್ರಯೋಜನವಾಗಿತ್ತೆಂಬುದಾಗಿ, మీ జీవితాలకు అది ప్రయోజనకరంగా ఉన్నదని ನೀವು ಫೋನ್ ಮೂಲಕವಾಗಿ ನನಗೆ ತಿಳಿಸಿದ್ದೀರಿ. మీరు ఫోన్ ద్వారా నాకు తెలియజేసినందుకు ಅನೇಕರು ಉತ್ತಮವಾಗಿ ಸ್ಪಂದಿಸಿದ್ದೀರಿ. నా వాక్యానికి మంచి స్పందన కలిగి చేశారు. ಅದಕ್ಕಾಗಿ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ನನ್ನ ವಂದನೆಗಳು. అందుకొరకు మీ అందరికీ కూడా నా వందనాలు ವಾಕ್ಯವನ್ನು తెలియజేస్తున్నాను. ಕೇಳಿ వాక్యాన్ని విని ಆಶೀರ್ವಾದ ಹೊಂದುತ್ತಿರುವಂತಹ ಪ್ರತಿಯೊಬ್ಬೊಬ್ಬರಿಗೂ ఆశీర్వాదం పొందుచున్న ప్రతి వారికి ನನ್ನ కూడా ವಂದನೆಗಳನ್ನು ತಿಳಿಸುವನಾಗಿದ್ದೇನೆ. నేను వందనాలు తెలియజేస్తున్నాను. ದೇವರು ನಿಮ್ಮೊಂದಿಗೆ ಮಾತನಾಡ್ತಿರುವುದಕ್ಕಾಗಿ ದೇವಾದಿ ದೇವನಿಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸುತ್ತೇನೆ. దేవుడు మీ అందరితో మాట్లాడుచున్నాడు కాబట్టి దేవాది దేవునికి స్తోత్రం ಯಾಕಂದ್ರೆ తెలియజేస్తున్నాను. ನಾನು ನೀವು ಆರಾಧಿಸುವ ದೇವರು, ఎందుకంటే నీవు నేను ఆరాధించే దేవుడు, ಮಾತನಾಡುವ ದೇವರು. ఆయన మాట్లాడే దేవుడు అయి ಯುಗ ఉంటున్నాడు. ಯುಗಗಳಿಂದ ಆತನು ಮಾತನಾಡ್ತಾ ఆయన ಬರ್ತಾ యుగ ಇದ್ದಾನೆ. యుగాల నుంచి కూడా మాట్లాడుతూ ತನ್ನ వస్తున్నాడు. ಭಕ್ತರ ಮೂಲಕವಾಗಿ తన ಮಾತನಾಡ್ತಾನೆ. భక్తుల ద్వారా ತನ್ನ మాట్లాడుతున్నాడు. ಪ್ರವಾದಿಗಳ తన ಮೂಲಕವಾಗಿ ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు. ಯಾಜಕರ ಮೂಲಕವಾಗಿ యాజకుల ద్వారా ಈ మాట్లాడుతున్నాడు. ಅಂತ್ಯ ದಿನಗಳಲ್ಲಿ ఈ అంత్య దినాల్లో కూడా ನಮ್ಮ ರಕ್ಷಕನು ಆತನ ಮಗನಾಗಿರುವ మన రక్షకుడైన ఆయన కుమారుడు ద్వారా, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕವಾಗಿ యేసుక్రీస్తు ద్వారా కూడా ಆತನ ಮಂದಿಗೆ ఆయన ఈ ಮಾತನಾಡುವ రోజు కూడా మనతో మాట్లాడుతున్నాడు. ಈ ಬೆಳಗಿನ ಜಾವದಲ್ಲಿ ఈ ఉదయకాలం అందు కూడా మరి ఒక్కసారి ನಾವು ಆತ್ಮಭರಿತರಾಗಿ మనం ఆత్మభరితలమై ದೇವರ ಆತ್ಮನ ಪ್ರೇರೇಪಣೆ ಮೂಲಕ దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా ದೇವರ ವಾಕ್ಯಕ್ಕಾಗಿ దేవుని వాక్యము కొరకు ನಾವು ಬಹಳ ಆಸಕ್ತಿಯಿಂದ ಎದುರು ನೋಡೋಣ. మనం అందరూ కూడా ఆసక్తితో ఎదురు ಪ್ರಾರ್ಥನೆ చూస్తాం. ಪೂರ್ವಕವಾಗಿ ಎದುರು ನೋಡೋಣ. ప్రార్థన పూర్వకంగా ఎదురు ದೇವರು చూస్తాం. ನನ್ನೊಂದಿಗೆ ನಿನ್ನೊಂದಿಗೆ ಮಾತನಾಡುವ దేవుడు నాతో మనందరితో మాట్లాడలాగున ಕೃಪಾ ಸಂಪೂರ್ಣನಾಗಿರುವಂತ ನಮ್ಮ ಪರಲೋಕದ ದೇವರೇ, ಮತ್ತೊಂದು ಆವರ್ತಿ ನಾವು ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸ್ತೇವೆ. ಈ ಬೆಳಗಿನ ಜಾವಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ಕರ್ತನೆ, ಕಳೆದ ಎಲ್ಲಾ ದಿನಗಳು ನಮ್ಮೊಂದಿಗೆ ಇದ್ದು ನಮ್ಮನ್ನು ನಡೆಸಿ, ನಮ್ಮೊಂದಿಗೆ ಮಾತನಾಡಿ, ನಮ್ಮನ್ನು ಆಧರಿಸಿ, ಧೈರ್ಯಪಡಿಸಿ ನಡೆಸಿದಂತ ಪರಲೋಕದ ದೇವರೇ, ಈ ಬೆಳಗಿನ ಜಾವದಲ್ಲಿ ಕೂಡ ಮತ್ತೊಂದು ಆವರ್ತಿ ನಿನ್ನ ವಾಕ್ಯದ ಮೂಲಕವಾಗಿ ನನ್ನೊಂದಿಗೆ, ನಮ್ಮೆಲ್ಲರೊಂದಿಗೆ ಮಾತನಾಡು. ನಿನ್ನ ವಾಕ್ಯವು ಜೀವವುಳ್ಳದ್ದು, ನಿನ್ನ ವಾಕ್ಯವು ಬಂಗಾರಕ್ಕಿಂತಲೂ ಶ್ರೇಷ್ಠವಾದ ಅಪರಂಜಿಗಿಂತಲೂ ಉತ್ತಮವಾದದ್ದು ಎಂಬುದಾಗಿ ನಿನ್ನ ವಾಕ್ಯದ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಅಂತ ಅಮೂಲ್ಯವಾದ ವಾಕ್ಯಗಳು ನಮ್ಮ ಹೃದಯಗಳನ್ನ ಸ್ಪರ್ಶಿಸಲಿ, ನಮ್ಮ ಹೃದಯಗಳೊಂದಿಗೆ ಸಂಭಾಷಿಸಲಿ, ನಮ್ಮ ಹೃದಯಗಳಿಗೆ ಬೇಕಾದ ಆಶೀರ್ವಾದವನ್ನ ದಯಪಾಲಿಸಲು ನಾವು ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ಈ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳುವಂತ ಪ್ರತಿ ಒಂದೊಂದು ಕುಟುಂಬದಲ್ಲಿ ನಿನ್ನ ಪ್ರಸನ್ನತೆ ಇಳಿದು ಬರಲಿ. ಈ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳುತ್ತಿರುವಂತಹ ಪ್ರತಿಯೊಬ್ಬ ವ್ಯಕ್ತಿಯ ಜೀವಿತದಲ್ಲಿ ಒಂದು ಉನ್ನತವಾದ ಆಶೀರ್ವಾದ ಉಂಟಾಗಲಿ. ಎಲ್ಲ ಘನ ಮಾನ ಮಹಿಮೆ ನಿನ್ನ ಒಬ್ಬನಿಗೆ ಸಲ್ಲಿಸ್ತೇವೆ ಅಯ್ಯ. ಆದಷ್ಟು ಬೇಗನೆ ನಾವು ಮತ್ತೆ ನಿನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಸೇರಿ ನಾವು ನಿನ್ನನ್ನು ಆರಾಧಿಸುವ ಕೃಪೆ ಭಾಗ್ಯವನ್ನು ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ದಯಪಾಲಿಸಬಹುದಾಗಿ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಬೇಡಿದ್ದೀವಿ ನಮ್ಮ ಪರಲೋಕದ ತಂದೆಯೇ, ಆಮೆನ್. ಕಳೆದ ಕೆಲವು ದಿನಗಳಿಂದ, గడిచిన కొన్ని రోజుల నుంచి ನಾನು ಕೀರ್ತನೆಗಳ ಮೇಲೆ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಹಂಚ್ತಾ ಇದ್ದೇನೆ. కొన్ని రోజుల నుంచి నేను కీర్తన భాగం నుంచి నేను వాక్యాన్ని పంచుతున్నాను. ನನಗೆ ಗೊತ್ತು ಅನೇಕ ಕ್ರೈಸ್ತ ವಿಶ್ವಾಸಿಗಳು, నాకు తెలుసు అనేక క్రైస్తవ విశ్వాసులు ಅವರು ಕೀರ್ತನೆ ಪುಸ್ತಕವನ್ನು ಬಹಳ ಇಷ್ಟಪಡ್ತಾರೆ. కీర్తన గ్రంథాలు చాలా ఇష్టపడతారు. ಹೆಚ್ಚು ಕ್ರೈಸ್ತ ವಿಶ್ವಾಸಿಗಳು ಕೀರ್ತನೆ ಪುಸ್ತಕವನ್ನೇ ಓದುತ್ತಾರೆ. ఎక్కువ క్రైస్తవులు, ఎక్కువ మంది విశ్వాసులు ఎక్కువగా కీర్తన గ్రంథమే చదువుతారు. ಯಾಕಂದ್ರೆ ಕೀರ್ತನೆಗಳಲ್ಲಿ ఎందుకంటే కీర్తనల్లో ಅನೇಕ ದೇವರ ಸ್ತುತಿ ಇದೆ, అనేక
పట్ల దేవుని స్తుతి ఉన్నది. ಅನೇಕ ಸಾರಿ ನಮ್ಮ ಕಷ್ಟಗಳಿಗೆ ಉತ್ತರ ಇದೆ. అనేక సార్లు మన కష్టానికి జవాబు ఉన్నది. ಪ್ರತಿಯೊಂದು ಸಂದರ್ಭಕ್ಕೂ ಕೀರ್ತನೆಗಳಲ್ಲಿ ನಮಗೆ ಆಶೀರ್ವಾದ ಉಂಟು. ప్రతి సందర్భానికి కూడా కీర్తన ద్వారా మనకి ఆశీర్వాదం కలుగుతుంది. ಈ 150 ಕೀರ್ತನೆಗಳಲ್ಲಿ ఈ 150 కీర్తనలో కూడా ಅನೇಕ ಭಕ್ತರು ಈ ಕೀರ್ತನೆಗಳನ್ನ ರಚಿಸಿದ್ದಾರೆ. అనేక భక్తులు కూడా ఈ కీర్తనలు రాశారు. ಹೆಚ್ಚು ಕೀರ್ತನೆಗಳನ್ನು ರಚಿಸಿದವರು ದಾವೀದನು. ఎక్కువ కీర్తనలు రాసింది ఎవరంటే దావీదు. ಹಾಗಾಗಿ ಆ ಕೀರ್ತನೆಗಳೆಲ್ಲವನ್ನ ದಾವೀದನ ಕೀರ್ತನೆಗಳೇ ಎಂಬುದಾಗಿ ನಾವು ಹೇಳ್ತೇವೆ. అందుకొరకే అన్ని కూడా దావీదు కీర్తన అని మనం చెప్తాం. ಆದ್ರೆ ಅನೇಕ ಕೀರ್ತನೆಗಳು అనేక కీర్తనలు ಆಸಾಫನು ಬರೆದಿದ್ದಾನೆ, ಆಸಾಫ್ రాశాడు, ಕೊರಹನು ಬರೆದಿದ್ದಾನೆ, కోరహన్ రాశాడు, ಮತ್ತು ಮೋಶೆ ಕೆಲವು ಕೀರ್ತನೆಗಳನ್ನ ರಚಿಸಿದ್ದಾನೆ. కొన్ని కీర్తనలు మోషే రచించాడు, ಅರಸನಾದ ಸಲ್ಮೋನನು ಕೆಲವು రాజైన ಕೀರ್ತನೆಗಳನ್ನು సొలొమోను రచించాడు. ಹೀಗೆ ಅನೇಕರು ಈ ಕೀರ್ತನೆಗಳನ್ನ ರಚಿಸಿದ್ದಾರೆ. ఇలాగా అనేక వ్యక్తులు కొన్ని కీర్తనలు రచించారు. ಕೀರ್ತನೆಗಳ ಗ್ರಂಥ ಕ್ರೈಸ್ತಿಯ ಆತ್ಮೀಯ ಜೀವಿತಕ್ಕೆ ಬಹಳ ಪ್ರಯೋಜನವಾಗಿದೆ. క్రైస్తవ జీవితాలకి ఆత్మిక జీవితానికి చాలా ಭಕ್ತರ ప్రయోజనకరమైనది. ಅನುಭವಗಳಿಂದ ಕೂಡ ఇది ರಚಿಸಲ್ಪಟ್ಟ భక్తుల అనుభవం ద్వారా రచించబడిన కీర్తన. ದಾವೀದನು ಅನೇಕ ಸಾರಿ ತಾನು ಹೇಳುವಂತ ಮಾತೇನೆಂದ್ರೆ, దావీదు అనేక సార్లు చెప్పే మాట ನಾನು ఏంటంటే ಈ ಕೀರ್ತನೆಗಳ ಆ ಅನುಭವ ತನ್ನ ಜೀವಿತದ ಅನುಭವಗಳಿಂದ ಆತನು ರಚಿಸಿದ್ದಾನೆ. ఆయన తన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క వాటిని కూడా అనుభవపూర్వకంగా రాసినట్లుగా మనం ಒಂದು చూస్తున్నాం. ಉದಾಹರಣೆ ఒక ಹೇಳಬೇಕಾದ್ರೆ ఉదాహరణ చెప్పాలంటే ಆತನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ఆయన చెప్తున్నాడు, ಕಷ್ಟಾನುಭವವು ನನಗೆ ಬಹಳ ಕಷ್ಟಾನುಭವಕ್ಕಿಂತ ಮೊದಲು ನಾನು ತಪ್ಪಿ ಹೋಗುತ್ತಿದ್ದೆನು. కష్టము రాకముందు నేను ఎన్నోసార్లు తప్పిపోతూ ఉన్నాను. ನಾನು ದೇವರ ಆಜ್ಞೆಗಳನ್ನು ಅನುಸರಿಸಿ ನಡೀತಾ ಇರಲಿಲ್ಲ. దేవుని ఆజ్ఞలను పాటించుకుంటా నేను నడిచేవాడిని. ನಂತರ ಆತನು ಅದೇ ಕೀರ್ತನೆಗಳಲ್ಲಿ ಮುಂದಿನ ಭಾಗದಲ್ಲಿ అలాగే అదే అధ్యాయంలో ఇంకా కొంచెం ముందుగా మనం చూసినట్లయితే ಕಷ್ಟಾನುಭವ ನನಗೆ ಹಿತಕರವಾಯಿತು ಅಂತ. కష్టానుభవము నాకు హితకరం అంటున్నాడు. ಈ ಕೀರ್ತನೆಗಳೆಲ್ಲ ಅನುಭವದಿಂದ ఆ ರಚಿಸಲ್ಪಟ್ಟ. కీర్తనలన్నీ కూడా అనుభవంతో రాసిన ಆಸಾಫನು ಬಹಳ ಅದ್ಭುತವಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ఆసాపు ಕೀರ್ತನೆಗಳು. చాలా అద్భుతంగా మాట సెలవిస్తున్నాడు. ನಾನು ಪರಿಶುದ್ಧನಾಗಿರುವುದು, ನನ್ನ ಕೈಗಳನ್ನು ಶುದ್ಧಿಪಡಿಸಿಕೊಳ್ಳುವುದು ವ್ಯರ್ಥವೇ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾನೆ. నేను పరిశుద్ధుడిగా ఉండడం, నా చేతులు శుద్ధి చేసుకుని ఉండడం వ్యర్థం అంటున్నాడు. ಆದರೆ ಮತ್ತೆ ಆತನು ಹೇಳ್ತಾನೆ, తిరిగి ఆయన అంటున్నాడు, ನಾನು ಆ ದುಷ್ಟರ ಅಂತ್ಯವನ್ನು ನೋಡಿದಾಗ ఆ దుష్టుల అంత్యాన్ని నేను గమనించినప్పుడు ನನಗೆ ಬಹಳ ಸಂತೋಷವಾಯಿತು. నాకు చాలా సంతోషం కలిగింది. ದೇವರೇ, ನಾನು ಪರಿಶುದ್ಧನಾಗಿ ಜೀವಿಸಿದ್ದು ಸಾರ್ಥಕವಾಯಿತು. అయ్యా, నేను పరిశుద్ధుడిగా జీవించింది అది స్వార్థకమైంది అంటున్నాడు. ಹಾಗೆ ಹೇಳ್ತಾ అలాగే చెప్పుకుంటూ వస్తూ ಪರಲೋಕದಲ್ಲಿ ನಿನ್ನ ಹೊರತು ನನಗೆ ಯಾರಿದ್ದಾರೆ, పరలోకంలో నీవు తప్ప నాకు ఎవరున్నారు, ಭೂಲೋಕದಲ್ಲಿ ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ನಾನು ಇನ್ಯಾರನ್ನು బయಸುವುದಲ್ಲ. భూలోకంలో నీవు ఉండగా నేను ఇంకెవరిని కూడా ఇష్టపడను ಎಷ್ಟು అంటున్నాడు. ಅದ್ಭುತವಂತ ಅನುಭವ. ఎంత అద్భుతమైన అనుభవం చూడండి. ಈ ಬೆಳಗಿನ ఈ ಜಾವದಲ್ಲಿ ఉదయ కాలంలో కూడా ಕೀರ್ತನೆಗಳ ಗ್ರಂಥದಿಂದ కీర్తన గ్రంథంలో నుంచి ಇನ್ನೊಂದು కూడా ಅನುಭವಪೂರಿತವಾದಂತಹ ವಾಕ್ಯವನ್ನ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡಿ ఇంకొక అనుభవపూర్వకమైన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ಕೀರ್ತನೆ 103ನೇ ಕೀರ್ತನೆ 11ನೇ ವಚನ. కీర్తన 103 11వ వచనాన్ని మనం చదువుకుందాం. దావీదు రాసిన కీర్తన 103 11వ వచనాన్ని చదువుకుందాం. ಕೀರ್ತನೆ 103 11ನೇ ವಚನ. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ಭೂಮಿಯ ಮೇಲೆ ಆಕಾಶ ಎಷ್ಟು ಉನ್ನತವೋ ಆತನಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವರ ಮೇಲೆ ಆತನ ಕೃಪೆಯು ಅಷ್ಟು ಅಪಾರವಾಗಿದೆ. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ಕೀರ್ತನೆ 103 ಅದರಲ್ಲಿಯೂ ಬಹಳ ವಿಶೇಷವಾದ ಕೀರ್ತನೆ. 103 కీర్తనలో అది చాలా విశేషమైన ಈ కీర్తన. ಕೀರ್ತನೆಯ ಒಂದು ವಿಶೇಷತೆ ಏನಂತಂದ್ರೆ, ఈ కీర్తన యొక్క విశేషత ఏమిటంటే ದಾವೀದನು ತನ್ನ ಆತ್ಮದೊಂದಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, దావీదు తన ఆత్మతో ತನ್ನ పలుకుతున్నాడు, ಪ್ರಾಣದೊಂದಿಗೆ ತನ್ನ ಮನಸ್ಸಿನೊಂದಿಗೆ ಹೇಳ್ತಾ తన ಇದ್ದಾನೆ, ప్రాణముతో పలుకుతున్నాడు. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, నా ప్రాణమ యెహోవాను ನನ್ನ సన్నిధించుము, ಸರ್ವೇಂದ್ರಿಯ ಆತನ ಪವಿತ್ರ ನಾಮವನ್ನು ಕೀರ್ತಿಸು, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించమంటున్నాడు. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము, ಆತನು ಮಾಡಿದ ಉಪಕಾರಗಳಲ್ಲಿ ಒಂದನ್ನೂ ಮರೆಯಬೇಡ, ఆయన చేసిన ఉపకారములు ఏ ఒక వాటిని కూడా ತನ್ನ మర్చిపోతున్నాడు. ಮನಸ್ಸಿನೊಂದಿಗೆ ತನ್ನ ಪ್ರಾಣದೊಂದಿಗೆ ತನ್ನ ಆತ್ಮದೊಂದಿಗೆ ಹೇಳ್ತಾ తన ಇದ್ದಾನೆ. మనస్సుతో తన ఆత్మతో తన ప్రాణముతో పలుకుతున్నాడు ఆ మాటలను. ನನ್ನ ಅಂತರೇಂದ್ರಿಯಗಳಲ್ಲಿರುವಂತ ಎಲ್ಲವೂ ಆತನ ಸ್ತುತಿಸಲಿ. నా అంతరంగంలో ఉన్న సమస్తం కూడా ఆయన Every స్తుతించాలంటున్నాడు. part of my body. నా అంతరంగంలో ఉన్న ప్రతి ఒక్క అవయాలు కూడా దేవుని స్తుతించాలి, స్తుతించಬೇಕು. ఆయన స్తుతించాలి ಆತನ అంటున్నాడు. ಉಪಕಾರಗಳನ್ನು ಎಂದಿಗೂ ఆయన ಮರೆಯಬೇಡ చేసిన ఉపకారములు ఏదేని కూడా మర్చిపోవద్దు అంటున్నాడు. ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರಂಭಿಸುತ್ತಾ అలాగా ప్రారంభిస్తూ ಈ ಕೀರ್ತನೆ 103 11ನೇ ವಚನಕ್ಕೆ ಬರುವಾಗ, ఆ 103 11వ వచనానికి వచ్చేసరికి ಭೂಮಿ ಮೇಲೆ ಆಕಾಶ ಎಷ್ಟು ಉನ್ನತವೋ భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ಆತನಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವರ ಮೇಲೆ ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ಆತನ ಕೃಪೆಯು ఆయన కృప ಅಷ್ಟು ಅಪಾರವಾದ. అంత అధికముగా ఉన్నది అంటున్నాడు. ಇವತ್ತಿನ ಶೀರ್ಷಿಕೆ ಏನಂತಂದ್ರೆ, ఈ రోజు హెడ్డింగ్ ఏంటంటే ದೇವರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳಂತ ವ್ಯಕ್ತಿಯ ಜೀವಿತದಲ್ಲಿ దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి జీవితం గురించి, ದೇವರು ಮಾಡುವಂತ ಕಾರ್ಯಗಳು, ఆ దేవుడు చేసే ప్రతి కార్యము, ದೇವರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳಂತ ವ್ಯಕ್ತಿ ఏ వ్యక్తి అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడో ದೇವರು ಮಾಡುವಂತ ಆಶೀರ್ವಾದಗಳನ್ನು దేవుడు ಅನುಭವಿಸ್ತಾನೆ. వారికి ఇచ్చే ఆశీర్వాదాలు ಇಲ್ಲಿ అనుభవించుతాడు. ಕೀರ್ತನಕಾರ 103ನೇ ಅಧ್ಯಾಯ 11ನೇ ವಚನದಲ್ಲಿ ಈ ಮಾತನ್ನು ಹೇಳ್ತಾ ఈ ಇದ್ದಾರೆ. కీర్తనలో 103 11 మనం చూసినట్లయితే ಭೂಮಿಯ ಮೇಲೆ
ಆಕಾಶವು ಎಷ್ಟು ಉನ್ನತವಾಗಿದೆಯೋ, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో, ಎಷ್ಟು ಎತ್ತರವಾಗಿದೆಯೋ, ఎంత ఉన్నతముగా ఎంత ఎత్తుగా ఉన్నదో ಅದನ್ನು ಅಳಿಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. అది కొలవడానికి సాధ్యము కాదు. ಅಷ್ಟು ಎತ್ತರವಾದಂತದ್ದು. అది ఎంత ఎత్తుగా ఉన్నది. ಭೂಮಿಗೂ ಆಕಾಶಕ್ಕೂ ಅಜಗಜಾಂತರವಾದಂತ భూమికి ఆకాశము కూడా అంత వ్యత్యాసం ఉన్నది. ಅಷ್ಟು ಉನ್ನತವಾಗಿರ್ತದೆ. ಯಾರು ದೇವರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವರಾಗಿರ್ತಾರೋ ಅವರ ಮೇಲೆ ದೇವರ ಕೃಪೆ. ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో ఆయన కృప అంత అధికముగా ఉంటుందని ఆ మాటలో చెప్తాడు. ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳಂತ ವ್ಯಕ್ತಿಯ ಜೀವಿತದಲ್ಲಿ దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి జీవితము ಆತನ ಕೃಪೆಯು ಅಷ್ಟು ಅಪಾರವಾಗಿದೆ. ఆయన కృప అంత అధికముగా ఉంటుంది అంటున్నాడు. ಇದು ಬಹಳ ವಿಶೇಷವಾದಂತ ವಾಕ್ಯ. ఇది చాలా విశేషమైన వాక్య భాగం. ಇವತ್ತು ಪ್ರತಿಯೊಬ್ಬ ದೇವ ಜನರಿಗೆ, ದೇವರ ಮಕ್ಕಳಿಗೆ ದೇವರ ಕೃಪೆಯ ಬಹಳ ಅವಶ್ಯಕತೆ ಇದೆ. ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసులకి, దేవుని బిడ్డలకి, ప్రతి ఒక్కరికి కూడా దేవుని కృప అత్యధికముగా అవసరమైనది. ఉదయం దేవರ ಕೃಪೆ ನನಗೆ ನಿನಗೆ ಅವಶ್ಯ. ప్రతి ఉదయం కూడా నీకు నాకు కూడా ఆయన కృప అవసరమైనది. ಜೀವಿಸಬೇಕಾದ್ರೆ, నీవు జీవించాలంటే, ನೀನು ನಡೆಯಬೇಕಾದ್ರೆ, నీవు నడవాలంటే, ನೀನೇನಾದ್ರೂ ಕಾರ್ಯ ಮಾಡಬೇಕು, ఏదైనా కార్యము చేయాలన్నా, ಜೀವಿತದಲ್ಲಿ ನಿನ್ನ ಪ್ರತಿಯೊಂದು ಪರಿಸ್ಥಿತಿಗಳಲ್ಲಿ ದೇವರ ಕೃಪೆ ನಿನಗೆ ಬಹಳ ಅವಶ್ಯ. నీ జీవితంలో ప్రతి పరిస్థితిలో కూడా దేవుని కృప నీకు ದೇವರ అవసరమైనది. ಕೃಪೆ ಇಲ್ಲದೆ ನಾವು ಕ್ಷಣ ಮಾತ್ರ ಜೀವಿಸಲಿಕ್ಕೆ ఆయన ಸಾಧ್ಯ. కృప లేకపోతే ఒక క్షణం కూడా మనం బ్రతకలేము. ದೇವರ ಕೃಪೆ ಇಲ್ಲದೆ ನಾವು ಏನು ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ. ఆయన కృప లేకపోతే మనం ఏమీ కూడా చేయలేము, ಅದಕ್ಕಾಗಿ సాధ్యం ದಾವೀದು కాదు. ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, అందుకొరకే దావీదు భక్తుడు ದೇವರ అంటున్నాడు, ಕೃಪೆಯನ್ನು ಸಂಪಾದಿಸಬೇಕಾದ್ರೆ, దేవుని కృప సంపాదించాలంటే, ದೇವರ ಕೃಪೆ ಅಪಾರವಾಗಿ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಬರಬೇಕಾದ್ರೆ, దేవుని కృప అపారంగా మన జీవితంలోనికి ಯಾರು రావాలంటే, ದೇವರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವರಾಗಿ, ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో ವಿಶೇಷವಾದ ಕೃಪೆಯನ್ನು ದೇವರು ದಯಪಾಲಿಸುತ್ತಾನೆ. వారికి దేవుడు విశేషముగా కృపను ಅಪಾರವಾದ అనుగ్రహిస్తాడు. ಕೃಪೆ, అపారమైన కృప, విశేషమైన కృప అని ಅಲ್ಲಿ చూస్తున్నాం. ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ಅಂದ್ರೆ ಪ್ಲೆಂಟಿ ಆಫ್ ಗ್ರೇಸ್, ಅಂದ್ರೆ ಅವ್ರಿಗೆ ಎಷ್ಟು ಅಪಾರವಾದ ಕೃಪೆಯನ್ನು ತೋರಿಸ್ತಾನಂದ್ರೆ, ಭೂಮಿಗೆ ಆಕಾಶ ಎಷ್ಟು ಉನ್ನತವಾಗಿದೆ ಅಷ್ಟು ಅಪಾರವಾದ ಕೃಪೆಯನ್ನು ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. అత్యధికమైన కృప అంటే ఎవరి యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి అత్యధికమైన కృపను ಕೃಪೆ కలుగజేస్తాడు. ಮೇಲೆ కృಪೆ, కృప మీద కృప, ಕೃಪೆ ಮೇಲೆ ಕೃಪೆ. కృప మీద కృప చూపిస్తున్నాడు. ಆ ಕೃಪೆಯ ಒಂದು ಕಾರ್ಯ ಏನಂತಂದ್ರೆ, ఆ కృప యొక్క కార్యం ఏంటంటే, ನೀನು ತಪ್ಪಿ ಹೋಗುವಾಗ, నువ్వు తప్పిపోయినప్పుడల్లా కూడా, ನೀನು ಬಿದ್ದು ಹೋಗುವ ಸಮಯದಲ್ಲಿ, నువ్వు పడిపోయే సమయంలో కూడా, ನೀನು ದೇವರಿಂದ ದೂರ ಹೋಗುವಂತ ಸಂದರ್ಭಗಳು నీవు ಬಂದಾಗ, దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయే ನೀನು సందర్భాల్లో కూడా, ಶೋಧನೆಯೊಳಗೆ ಸಿಲುಕುವಂತ నీవు ಸಂದರ್ಭಗಳು, శోధనలో పడిపోయే సమయం వచ్చినప్పుడు ಈ కూడా ಕೃಪೆ ಬಹಳ ವಿಶೇಷವಾಗಿ ಕಾರ್ಯ ఈ ಮಾಡ್ತದೆ. కృప చాలా విశేషంగా నీ జీవితంలో కార్యం ಕೃಪೆಯಿಂದಲೇ చేస్తుంది. ಆತ ನನ್ನ ನಿನ್ನ ರಕ್ಷಿಸಿದ್ದಾನೆ. ఆయన కృప ద్వారా నిన్ను నన్ను కూడా రక్షిస్తాడు. ಕೃಪೆಯಿಂದಲೇ ಆತ ನಮ್ಮ ಮೇಲೆ ಪ್ರೀತಿಯನ್ನು ತೋರಿಸ್ತಾನೆ. ఆ కృప ద్వారా నన్ను నీ మీద ప్రేమ చూపిస్తున్నాడు. ಕೃಪೆಯಿಂದಲೇ ನಾನು ನೀನು ಜೀವಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ఆ కృప ద్వారా నీవు నేను కూడా బ్రతుకుతూ ఉన్నాము. ಯಾರ ಜೀವಿತದಲ್ಲಿ ದೇವರ ಕೃಪೆ ಹೆಚ್ಚಾಗಿರ್ತದೋ, ఎవరి జీవితంలో దేవుని కృప అధికముగా ఉంటుందో ಅವರು ದೇವರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವರಾಗಿರ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారని అర్థం. ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರಿಯ ದೇವ ಜನರೇ, ప్రభునందు దేవుని బిడ్డలారా, ನಿನಗೆ ದೇವರ ಕೃಪೆ ಬೇಕಾ? నీకు ఈ రోజు ఉదయకాలంలో దేవుని కృప కావాలా? ದೇವರ ಕೃಪೆ ಅಪಾರವಾಗಿ ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಬೇಕಾ? దేవుని కృప నీకు అధికముగా కావాలా? ನಿನ್ನ ಮಕ್ಕಳ ಮೇಲೆ ದೇವರ ಕೃಪೆ ಬೇಕಾ? నీ బిడ్డల మీద ఆ కృపను ఉండాలా? ಅವರ ವಿದ್ಯಾಭ್ಯಾಸದಲ್ಲಿ ದೇವರ ಕೃಪೆ ಬಹಳ ಅವಶ್ಯ. వారి చదువుల మీద నీకు ఆయన కృప ఉండాలా? ಅವರ ಭವಿಷ್ಯತ್ತು ಆಶೀರ್ವಾದದಾಯಕವಾಗಿರ್ಬೇಕಾದ್ರೆ వారి భవిష్యత్తులో ఆశీర్వాదకరంగా ఉండాలా? ದೇವರ ಕೃಪೆ ಬಹಳ ಅವಶ್ಯ. దేవుని కృప చాలా ప్రాముఖ్యమైనది. ಪೌಲನಿಗೆ ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, పౌలు భక్తుడికి దేవుడు ನನ್ನ సెలవిస్తున్నాడు, ಕೃಪೆ ನಿನಗೆ ಸಾಕು. నా కృప నీకు చాలు. ನಿನ್ನ ಎಲ್ಲಾ ಬಲಹೀನತೆಗಳನ್ನು ನನ್ನ ಬಲವು నీ ಪರಿಪೂರ್ಣ. ప్రతి ఒక్క బలహీనతలో నా బలము పరిపూర్ణమగుచున్నది ದೇವರ అంటున్నాడు. ಕೃಪೆ ಎಂತದಂತಂದ್ರೆ, దేవుని కృప ఎటువంటిదంటే, ನಿನ್ನ ಎಲ್ಲ ಬಲಹೀನತೆಗಳನ್ನ నీ ప్రతి బలహీనతలో కూడా ಬಲವಾಗಿ అది ಮಾರ್ಪಡಿಸಿ, బలముగా it మార్చగలిగేది. changes every your weakness into strength. నీ బలహీనతలో ప్రతి వాటిని కూడా బలము కలముగా మార్చేది. ನಿನ್ನ ಎಲ್ಲಾ బలహీనತೆಗಳನ್ನ ಬಲವಾಗಿ నీ ಮಾರ್ಪಡಿಸುವುದೇ ದೇವರ నీ ಕೃಪೆ. బలహీనతలన్నిటిని కూడా బలముగా మార్చేదే దేవుని ನಿನ್ನ కృప. ಎಲ್ಲಾ సమస్యೆಗಳನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾರ್ಪಡಿಸುವುದೇ ದೇವರ ಕೃಪೆ. నీ సమస్యలన్నిటి కూడా ఆశీర్వాదముగా మార్చడమే దేవుని ನೀನು కృప. ಬೀಳುವಂತ ಸಮಯದಲ್ಲಿ ನಿನ್ನನ್ನು ಮೇಲೆತ್ತುವುದೇ ದೇವರ ಕೃಪೆ. నిన్ను పడిపోయినప్పుడు లేవనెత్తేదే దేవుని కృప. ನೀನು ಸೋತು ಹೋಗಿ ನಿರಾಶೆಯಲ್ಲಿದ್ದಾಗ నీవు నిరాశలో ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు ನಿನಗೆ ಉಜ್ಜೀವನ ಕೊಡುವಂತದ್ದು ದೇವರ ಕೃಪೆ. నీకు ఉజ్జీవం కలిగి చేసేది కూడా దేవుని కృప. ಅದಕ್ಕಾಗಿ ಪ್ರಲಾಪಗಳಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ, అందుకొరకే విలాప గ్రంథంలో మనం ಪ್ರತಿ చూసినట్లయితే ಉದಯವೂ ಆತನ ಕೃಪೆ ಹೊಸದಾಗಿರುತ್ತದೆ. ప్రతి రోజు కూడా ఆయన కృప నూతనంగా మనకు ಪ್ರತಿ ಉದಯವೂ కలుగజేస్తున్నాడు. ನಿನ್ನ ಜೀವಿತದ ಹೊಸ ಕೃಪೆ ನಿನಗೋಸ್ಕರ ಕಾದಿರ್ತದೆ. ప్రతి రోజు కూడా ఆయన కృప ప్రతి రోజు కూడా నీ కొరకు నా కొరకు కనిపెట్టుకుని ಪ್ರತಿ ఉంటుంది. ಉದಯವೂ ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಒಂದು ಉನ್ನತವಾದ ಪರಿಸ್ಥಿತಿ ಆಶೀರ್ವಾದ ಉಂಟು ಮಾಡೋದಕ್ಕಾಗಿ, ప్రతి రోజు కూడా ఉన్నతమైన ఆశీర్వాదాలు తీసుకురావడానికి ನೀನು కృప ಬೀಳುವಂತ కాచుకొని ಸಮಯದಲ್ಲಿ ఉంటుంది. ನಿನ್ನನ್ನು ಮೇಲೆತ್ತುವುದಕ್ಕಾಗಿ, నీవు పడిపోయినప్పుడు ఆయన ఆ కృప ನೀನು లేవనెత్తుతుంది. ನಿರಾಶೆಯಲ್ಲಿದ್ದಾಗ, నీవు నిరాశలో ఉన్నప్పుడు, ಎಲ್ಲರೂ నిన్నನ್ನು ಕೈ ಬಿಟ್ಟಾಗ, అందరూ కూడా నిన్ను చేయి విడిచినప్పుడు ಆತ ನಿನ್ನನ್ನು ಮೇಲೆಕ್ಕೆತ್ತುವ ఆయన ಕೃಪೆ నిన్ను ನಿನ್ನಿಂದ ಇದೆ. ఆయన కృప నీకు పైకి లేవనెత్తుతుంది. ಹಾಗೆ ದೇವರ ಅಪಾರವಾದ ಕೃಪೆ ನಿನ್ನ ಮೇಲೆ ಬರಬೇಕಾದ್ರೆ, అటువంటి కృప, అపారమైన కృప నీ మీదకి రావాలంటే ದೇವರು ಹೇಳುವಂತ ಮಾತು, దేవుడు సెలవిచ్చే మాట, ಆತನಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳ. ఆయన ఎందుకు మనము భయభక్తులు కలిగి ನೋಡಿ, ಆ ఉండాలి. ಮಾತನ್ನು ಬಹಳ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఆ మాట చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకి. ಆತನಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವರ ಮೇಲೆ ఎవరు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో ಅವರಿಗೆ ದೇವರ ಅಪಾರವಾದ ಕೃಪೆ ಇರ್ತದೆ. వారికి అట్టి వారికి ఆయన కృప అధికముగా ఉంటుంది.
ಪ್ರಿಯ ದೇವಜನರೇ, ప్రభునందు దేవుని బిడలారా, ಅಪಾರವಾದ ದೇವರ ಕೃಪೆ ಕೊಡುವುದಕ್ಕಾಗಿ ಆತ ನಿನಗೂ ನಾನು ಕೊಡುವುದಕ್ಕಾಗಿ ಸಿದ್ಧನಾಗಿದೆ. ఆయన నీకు నాకు కూడా అటువంటి అధికమైన కృప దయచేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ಆತನು ತನ್ನ ಎರಡು ಕೈಗಳನ್ನು ಚಾಚಿ ఆయన రెండు చేతులు కూడా చాపి ತನ್ನ ಅಪಾರವಾದ ಕೃಪೆಯನ್ನು ನಮಗೆ ತೋರಿಸುವುದಕ್ಕಾಗಿ ಸಿದ್ಧನಾಗಿದೆ. ఆయన అధికమైన కృపను చూపించడానికి సిద్ధముగా ఉన్నాడు. ಆದ್ರೆ ಆತನು ಬಯಸುವುದೇನಂತಂದ್ರೆ, ఆయన ఇష్టపడేది ఒకటే ఒకటి, ನೀನು ಆತನಲ್ಲಿ ಭಯಭಕ್ತಿಯುಳ್ಳ, నీవు నేను కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ಆತನಿಗೆ ಭಯಪಡುವವರಾಗಿರ್ಬೇಕು, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, ಆತನಲ್ಲಿ ಭಕ್ತಿ ಉಳ್ಳವರಾಗಿರ್ಬೇಕು. ఆయన యందు భక్తి కలిగిన వారు ಎರಡು ఉండాలి. ಪದಗಳನ್ನ ಕೂಡಿಸಿ ಭಯಭಕ್ತಿ ఆ ಉಳ್ಳವರಾಗಿರ್ಬೇಕು. రెండు పదాలు కలిపి భయభక్తులు కలిగి ಅಂದ್ರೆ ఉండాలి ದೇವರಂದ್ರೆ అంటున్నాడు. ಭಯ ಇರಬೇಕು, దేవుడు అంటే భయం ఉండాలి, ಎರಡನೇದಾಗಿ ದೇವರಂದ್ರೆ ಭಕ್ತಿ ಇರಬೇಕು. దేవుడు అంటే భక్తి కూడా ఉండాలి. ಇವತ್ತು ಅನೇಕರಿಗೆ ದೇವರಂದ್ರೆ ಭಕ್ತಿ ಕೆಲವರಿಗಿದೆ, కొందరికి దేవుడు అంటే భక్తి ఉన్నది, ಆದ್ರೆ ಭಯ ಇಲ್ಲ. భయం లేదు. ಕೆಲವರಿಗೆ ದೇವರಂದ್ರೆ ಭಯ ಇದೆ, కొందరికి దేవుడు అంటే భక్తి ఉన్నది, ಭಯ ಇದೆ, భయం ఉన్నది, ಆದ್ರೆ ಭಕ್ತಿ ಇಲ್ಲ. భక్తి లేదు. ಇವೆರಡೂ ವ್ಯತ್ಯಾಸವಾದಂತ ವಿಷಯಗಳು. ఇవి రెండు కూడా వ్యత్యాసమైన సంగతులే. ಕೆಲವರಿಗೆ ದೇವರಂದ್ರೆ ಭಯ, కొందరికి దేవుడు అంటే భయము, ಎಲ್ಲಿ ನನ್ನನ್ನು ಶಿಕ್ಷಿಸಿ ಬಿಡ್ತಾನೋ, ఎక్కడ నన్ను శిక్షిస్తాడు ಎಲ್ಲಿ అని, ನನಗೇನಾದ್ರೂ ಹಾನಿ ಆಗಿಬಿಡ್ತದೋ, ఎక్కడ నాకు హాని ಎಲ್ಲಿ జరుగుతుందో అని, ನನಗೇನಾದ್ರೂ ಮರಣ ಸಂಭವಿಸ್ತದೋ, ఎక్కడ నాకు మరణం సంభవిస్తుందో ಎಲ್ಲಿ అని, ನನಗೇನಾದ್ರೂ ಕಷ್ಟವನ್ನುಂಟು ಮಾಡ್ತಾನೋ, ఎక్కడ నాకు కష్టం కలుగుతుందో ಎಲ್ಲಿ అని, ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ನಷ್ಟಗಳು ಉಂಟಾಗ್ತವೋ ఎక్కడ నా జీవితంలో నష్టం కలుగుతుందో ಎಂಬ అని ಭಯ, ದೇವರಿಗೆ ಭಯಪಟ್ಟು ನಾವು ಜೀವಿಸ್ತಾ ಇರ್ತೇವೆ. ಕೆಲವರು దేవునికి భయపడి అలాగా మన జీవితాలు జీవిస్తూ ఉంటాము. ಇನ್ನು ಕೆಲವರು ఇంకా కొంతమంది ದೇವರ చూసినట్లయితే ಮೇಲೆ ಭಕ್ತಿ ತೋರಿಸ್ತಾ ಇರ್ತಾರೆ, కొంతమంది దేవునికి భక్తి చూపిస్తా ಬಹಳ ఉంటారు, ಭಕ್ತಿ ಇರ್ತದೆ, చాలా భక్తి ఉంటుంది. ಆದ್ರೆ ದೇವರ ಅಂದ್ರೆ ಭಯನೇ ಇಲ್ಲ. అయితే దేవుడు అంటే వారికి భయం ఉండదు. ಅದರಲ್ಲಿ ಬಹಳಷ್ಟು ಜನರನ್ನ ಯಾರು ತಗೋಬೋದಂದ್ರೆ ಇವತ್ತಿನ ಕ್ರೈಸ್ತ ವಿಶ್ವಾಸ. దానికి ఎవరిని ఎక్కువగా మనం తీసుకోవచ్చు అంటే దానికి ఉదాహరణగా క్రైస్తవులే. ಭಕ್ತಿ ಇದೆ, భక్తి ఉన్నది, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿರ್ತೇವೆ, ప్రార్థన చేస్తూ ఉంటారు, ಚರ್ಚಿಗೆ ಬರ್ತಿರ್ತೇವೆ, ఆలయానికి వస్తూ ఉంటారు, ಕಾಣಿಕೆ ಕೊಡ್ತಾ ಇರ್ತೇವೆ, కానుకలు ఇస్తూ ఉంటారు. ಆದ್ರೆ ದೇವರಂದ್ರೆ ಭಯನೇ ಇಲ್ಲ. అయితే దేవుడు అంటే వారికి భయం లేదు. ಎಲ್ಲವನ್ನ ಬಹಳ ಲೈಟ್ ಆಗಿ ತಗೋತಿರ್ತಾರೆ. అన్ని కూడా వారు లేసుగా తీసుకుంటారు. ಯೇಸು ಸ್ವಾಮಿ ನಮ್ಮನ್ನು ಕ್ಷಮಿಸ್ತಾನೆ, యేసుక్రీస్తు మనల్ని ನಾನು క్షమిస్తాడు. ಚರ್ಚಿಗೆ ಹೋಗದೆ ನಡೀತದೆ, నేను సంఘానికి వెళ్ళినా వెళ్ళకపోయినా నేను ಎಲ್ಲವನ್ನ ಬಹಳ క్షమిస్తాడు. ಲೈಟ್ ಆಗಿ అన్ని కూడా వారందరూ కూడా లేసుగా తీసుకుంటారు. ಆದ್ರೆ ದೇವರ ವಾಕ್ಯ అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ದೇವರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳಂತವರ ಮೇಲೆ ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ಇವೆರಡೂ ఉంటారో ಕೂಡಿ అవి రెండు కలిసి ఉన్నప్పుడు ದೇವರಿಗೆ ನಾವು ಸಮರ್ಪಿಸಬೇಕು. అది రెండు కూడా కలిసి మనం దేవునికి ಒಂದು సమర్పించాలి. ದೇವರಲ್ಲಿ ಭಯ, ఒకటి దేవుని యందు భయము, ಎರಡನೇದು ದೇವರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ. ఇంకోటి దేవుని యందు భక్తి కలిగి ఉండాలి. ಇವೆರಡು ಇದ್ದಾಗ ಮಾತ್ರ అవి రెండు ఉన్నప్పుడు మాత్రమే ದೇವರು ನಿನ್ನ ಮೇಲೆ ವಿಶೇಷವಾದ ಕೃಪೆಯನ್ನು దేవుడు ತೋರಿಸುತ್ತಾನೆ. అప్పుడు నీ మీద విశేషమైన కృపను చూపిస్తాడు. ಅದನ್ನೇ ಕೀರ್ತನಕಾರನ ಆ ಮಾತನ್ನು ಹೇಳ್ತಾರೆ, అందుకొరకు ఈ కీర్తనకారుడు ఆ మాట సెలవిస్తున్నాడు, ಆಕಾಶ ಭೂಮಿಗಿಂತ ಆಕಾಶ ಎಷ್ಟು ಉನ್ನತವಾಗಿದೆ, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ದೇವರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವರ ಮೇಲೆ దేవుని యందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన కృప అధికముగా ఉన్నది ಅದೇ అంటున్నాడు. ಕೀರ್ತನೆ అదే కీర్తనలో మనం 103 చూసినట్లయితే కీర్తನೆ 103వ కీర్తన 13వ వచనಕ್ಕೆ 13వ ಬರುವಾಗ వచనంలో మనం చూసినట్లయితే, తండ్రి తన కుమారుడు ఎడల జాలిపడినట్టు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ತಂದೆಯು ಮಕ್ಕಳನ್ನ ಕನಿಕರಿಸುವಂತೆ ಯೆಹೋವನು ತನ್ನಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವರನ್ನ ಕನಿಕರಿಸುತ್ತಾನೆ. తండ్రి తన కుమారుడు ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರಿಯ ದೇವಜನರೇ, ప్రభునందు దేవుని బిడ్డలారా, ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಧ್ಯಾನಿಸುವಾಗ వాక్యాన్ని మనం ಅದು ధ్యానించేటప్పుడు ಎಷ್ಟು ಮಾಧುರ್ಯವನ್ನು ಕೊಡುತ್ತದೆ, అది ఎంత మాధుర్యం కలిగి ಅದರ చేస్తుంది, ರುಚಿ ಎಷ್ಟು ವಿಶೇಷವಾದ. దాని రుచి ఎంత విశేషముగా ఉన్నది. you read the word of God, ఎంతగా నువ్వు ఎక్కువగా వాక్యాన్ని ಎಷ್ಟು చదువుతావో, ಧ್ಯಾನ ಮಾಡ್ತೀಯೋ ఎంత ధ్యానిస్తావో ಅಷ್ಟು ಆಳವಾಗಿ ನೀನು ಹೋಗ್ತಾ ಇರ್ತೀಯ. అంత లోతుకి నీవు వెళుతూ ఉంటావు. ಬಹಳಷ್ಟು ಜನ ದೇವರ ವಾಕ್ಯವನ್ನ ಆಳವಾಗಿ ಧ್ಯಾನ ಮಾಡೋದಲ್ಲ, చాలా మంది కూడా దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానం ಅದಕ್ಕಾಗಿ చేయరు. ಅದರ ಅರ್ಥ ಗೊತ್ತಾಗುವುದಿಲ್ಲ, అందుకొరకే వారికి ఆ వాక్యము అర్థము కాదు, ಕೇವಲ ಮೇಲೆ 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 ಓದಿ ಹೋಗ್ತಾ ಇರ್ತಾರೆ. కేవలం పైగా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ಅದರ ಆಳ, ಅದರ ಅರ್ಥ ಏನು ಗೊತ್ತಾಗ దాంట్లో లోతుగా ఉన్న మర్మాలు ఏది కూడా వారికి తెలియదు. ಇಲ್ಲಿ ಬಹಳ ಅದ್ಭುತವಾಗಿ ಹೇಳ್ತಾ ఇక్కడ ಇದ್ದಾರೆ. చాలా అద్భుతమైన మాట సెలవిస్తున్నాడు ತಂದೆಯು కీర్తనకారుడు, ಮಕ್ಕಳನ್ನು ಕನಿಕರಿಸುವಂತೆ. తండ్రి తన కుమారుడు ఎడల జాలిపడినట్లు. ತಂದೆ ಯಾವಾಗಲೂ ತಂದೆಯ ಒಂದು ಸ್ವಭಾವ ಏನಂತಂದ್ರೆ తండ్రి స్వభావం ఎప్పుడు కూడా ఏమిటంటే ತನ್ನ ಮಕ್ಕಳನ್ನು ಕನಿಕರಿಸು, తన పిల్లల్ని ఎప్పుడు కూడా కనికరం కలిగి ಅವರ ಮೇಲೆ చూపిస్తుంటాడు. ತನ್ನ ಒಂದು ಮಮತೆಯನ್ನು ತೋರಿಸು. వారికి ఎప్పుడు కూడా వారి మీద మమత చూపిస్తుంటాడు, జాలి ಯಾಕಂದ್ರೆ చూపిస్తుంటాడు. ಆತನೇ ಅವ್ರನ್ನ ಹೆತ್ತಂತ ಅವರು ತಾನು ಹೆತ್ತಂತ ಮಕ್ಕಳು. ఎందుకంటే ఆయన కన్న పిల్లలు ಅವರು కాబట్టి ಒಂದು ಕೆಲವು ಸಾರಿ ತಪ್ಪು ಮಾಡಬಹುದು, కొన్నిసార్లు పిల్లలు తప్పు చేయవచ్చు, ಅವರು ಕೆಲವು ಸಾರಿ ತಿರುಗಿ ಬೀಳಬಹುದು, వారు తిరిగి పడవచ్చు, ಹಠಮಾರಿಗಳಾಗಬಹುದು. వారు మొండిగా ఉండవచ్చు. ಆದ್ರೆ ತಂದೆ ಒಂದು ಸ್ವಭಾವ ಏನಂತ, తండ్రి స్వభావం ఏంటంటే ತನ್ನ ಮಕ್ಕಳನ್ನ ಕನಿಕರಿಸುವಂತ, తన పిల్లలను కనికరము చూపించేది, ಅವರಿಗೋಸ್ಕರ ಎಲ್ಲವನ್ನ ಮಾಡುವ, వారి కొరకు సమస్తాన్ని కూడా చేసి ಅವರ పెట్టేవారు. ಭವಿಷ್ಯತ್ತು ಉತ್ತಮವಾಗಿರ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಯಾವಾಗಲೂ ಆಲೋಚನೆ. వారి భవిష్యత్తు కూడా ఎప్పుడు కూడా ఉన్నతముగా ఉత్తమంగా ఉండాలని ಅನೇಕ ఆలోచించేవారు. ತಂದೆಗಳು ಈ ಮಾತನ್ನು ಹೇಳ್ತಾರೆ, అనేక తండ్రులు కూడా మాతో ఇలా ಅಯ್ಯ చెప్తుంటారు. ನಾನು ಓದಿಕೊಂಡಿಲ್ಲ, అయ్యా నేను చదువుకోలేదు, ನಾನು ಶಾಲೆಗೆ ಹೋಗ್ಲಿಲ್ಲ, నేను స్కూల్ కి వెళ్ళలేదు, ನನ್ನ ಮಗ ಹಾಕಿರಬಾರ್ದು, అయితే నా కుమారుడు అలా ನನ್ನ ಮಗಳು ఉండకూడదు, ಹಾಕಿರಬಾರ್ದು, నా కుమార్తె అలా ನನ್ನ ಮಗಳು ఉండకూడదు, ಚೆನ್ನಾಗಿ నా ಓದ್ಕೋಬೇಕು, కుమార్తె చక్కగా ನನ್ನ ಮಗಳು చదువుకోవాలి, ಚೆನ್ನಾಗಿ ಓದಬೇಕು, నా కుమారుడు మంచిగా ಅದಕ್ಕಾಗಿ ನನ್ನ చదువుకోవాలి, ಜೀವನ ಎಲ್ಲ ತ್ಯಾಗ ಆದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ, అందుకొరకు నా జీవితం త్యాగం చేసినా ಎಷ್ಟೇ పర్వాలేదు, ದುಡ್ಡಾಗ್ಲಿ,
ಆಗ್ಲಿ, ఎంత డబ్బు ఖర్చు అయినా ನನ್ನ పర్వాలేదు, ಮಗಳು ಚೆನ್ನಾಗಿ ಓದ್ಲಿ. నా కుమార్తె బాగా ನನ್ನ చదువుకోవాలి, ಮಗಳು ಒಳ್ಳೆ ಉನ್ನತ ಸ್ಥಾನದಲ್ಲಿ నా ಇರ್ಬೇಕು. కుమార్తె మంచి స్థానంలో ಅಯ್ಯ, ನಾನು ఉండాలి. ಬಹಳ ಕಷ್ಟಪಟ್ಟೆ. అయ్యా నేను చాలా ಆದ್ರೆ ಆ కష్టపడ్డాను, ಕಷ್ಟ ನನ್ನ ಮಗನು అయితే ಅನುಭವಿಸ್ತಾನೆ. ఆ కష్టం నా కుమారుడు మగడు అనుభవించకూడదు, అనుభవించకూడదు. నా కుమార్తె అనుభవించకూడదు. ఎందుకంటే తెలుసా, ತಂದೆಯ ಹೃದಯ ಆ ಕನಿಕರದಿಂದ ಕೂಡಿದ. ఎందుకంటే తండ్రి హృదయము కనికరంతో కూడిన హృదయం. ಕರ್ತನ ಪ್ರಿಯ ಯವನಸ್ಥ ಮಗನೇ, ಯವನಸ್ಥ ಮಗಳೇ, ప్రభునందు దేవుని బిడ్డలారా, యవన కుమారుడ, యవన కుమార్తె, ವಾಕ್ಯವನ್ನು ಕೇಳುತ್ತಿರುವಂತ ಪ್ರಿಯ ಯವನಸ್ಥ ಮಗನೇ, ಯವನಸ್ಥ ಮಗಳೇ, వాక్యం వింటున్న ప్రతి ఒక్క యవన కుమారుడ, ಇವತ್ತು కుమార్తె, ಅನೇಕ ಮಕ್ಕಳು ತಮ್ಮ ತಂದೆ ತಾಯಿಗಳನ್ನ ಸನ್ಮಾನಿಸುವುದಲ್ಲ, ఈ రోజు అనేక యవన బిడ్డలు తన తల్లిదండ్రులను సన్మానించలేదు, ತಂದೆ ತಾಯಿಗಳನ್ನು ಗೌರವಿಸುವುದಲ್ಲ, తల్లిదండ్రులను గౌరవించుటలేదు, ಅವರ ಮನಸ್ಸನ್ನು, ಅವರ ಹೃದಯವನ್ನು ಅರ್ಥಕೊಳ್ಳುವುದು. వారి హృదయాన్ని, తల్లిదండ్రుల హృదయాన్ని వారు గ్రహించుటలేదు. ದಾವೀದನು ಹೇಳ್ತಾನೆ, అయితే ఇక్కడ దావీదు అంటున్నాడు, ತಂದೆ ತನ್ನ ಮಕ್ಕಳನ್ನು ಕನಿಕರಿಸಿ, తండ్రి తన కుమారుడు ఎడల జాలి పడినట్లు. ತಂದೆ ಹೃದಯ ಎಂತದು ಗೊತ್ತಾ? తండ్రి యొక్క హృదయం ఎటువంటిది తెలుసా? ಕನಿಕರವುಳ್ಳಂತ ಹೃದಯ. కనికరము కలిగిన హృదయం. ನೀನು ಎಷ್ಟೇ ತಪ್ಪು ಮಾಡಿ, నువ్వు ఎన్ని తప్పులు చేసినా ನೀನು కూడా, ಎಷ್ಟೇ ತಿರುಗಿ ಬಿದ್ರು, నువ్వు ఎంత తిరిగి పడినా కూడా ನಿನ್ನನ್ನ ಆತನ ಕನಿಕರದಿಂದ ಹತ್ತಿರಕ್ಕೆ ఆయన ತೆಗೆದುಕೊಂಡು. కనికరముతో నిన్ను దగ్గర తీసుకుంటాడు. ವಾಕ್ಯದಲ್ಲಿ ಅದ್ಭುತವಂತ ಉದಾಹರಣೆ ಏನಂತಂದ್ರೆ, వాక్యంలో మనకు అద్భుతమైన ఉదాహరణ ఏంటంటే, ನಾನು ಅನೇಕ ಸಾರಿ ಈ ದೃಷ್ಟಾಂತವನ್ನು ಉಪಯೋಗಿಸ್ತಾ ಇರ್ತೇನೆ. నేను అనేక సార్లు కూడా ఆ దృశ్యాంతం చెప్తా ತಪ್ಪಿ ఉంటాను. ಹೋದ ಮಗನು తప్పిపోయిన కుమారుడు గురించి, ತನಗೆ ಬರಬೇಕಂತ ಆಸ್ತಿ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗ್ಬಿಟ್ಟ, తనకు రావాల్సిన ఆస్తి అంతా కూడా తీసుకొని వెళ్ళిపోయాడు, ಹೋದ. చనిపోయాడు, ಜೀವಿತವನ್ನು ಹಾಳು ಮಾಡಿಕೊಂಡ, జీవితం అంతా పాడు చేసుకున్నాడు, ಸ್ನೇಹಿತರೊಂದಿಗೆ ಕೂಡಿ ಪಟ್ಟಿಂಗನಾದ, స్నేహితులతో చెడిపోయాడు, ಎಲ್ಲವೂ ಹಾಳಾಯ್ತು. అన్ని కూడా పోగొట్టుకున్నాడు. ಅವನ ಆರೋಗ್ಯ ಹಾಳಾಯ್ತು, వాడి ఆరోగ్యం పాడైంది, ಅವನ ಆರ್ಥಿಕ ಸ್ಥಿತಿ ಹಾಳಾಯ್ತು, ఆర్థిక స్థితులన్నీ కూడా ಅವನ పాడైపోయింది, ಜೀವನ ಹಾಳಾಯ್ತು, ఆయన జీవితం ಅವನ పాడైపోయింది, ಅಂದ ಹಾಳಾಯ್ತು, ఆయన అందం ಅವನ పాడైపోయింది, ಆಯುಷ್ಕಾಲ ಹಾಳಾಯ್ತು, ఆయన ఆయుష్ కాలం కూడా తగ్గిపోయింది, ಇವೆಲ್ಲವನ್ನ ಹಾಳು ಮಾಡಿಕೊಂಡು అన్ని కూడా పాడు చేసుకున్నాడు. ಏನು ಇಲ್ಲದವನಾಗಿ ఏమీ లేనివాడుగా ಬರಿಗೈಯಿಂದ ఒట్టి చేతులతో ಮತ್ತೆ ತಂದೆಯ ಬಳಿಗೆ ಬರ್ತಾ ಇದ್ದ. తండ్రి దగ్గరికి తిరిగి వస్తున్నాడు. ಯಾವ ತೀರ್ಮಾನದಿಂದ? ఏ తీర్మానంతో వస్తున్నాడు? ಇನ್ನು ಮೇಲೆ ಮಗನೆನಿಸಿಕೊಳ್ಳುವುದಲ್ಲ, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకోవడానికి కాదు, ಮಗನೆನಿಸಿಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಯೋಗ್ಯತೆ ಇಲ್ಲ. ఆ కుమారుడు అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు, ನಾನು ನನ್ನ ಮನೆಗೆ ಹೋಗ್ತೇನೆ, నేను నా ఇంటికి వెళ్తాను, ಆದ್ರೆ ನನ್ನ ಮನೆಯಾಗಿ ಹೋಗುದಿಲ್ಲ, అయితే అది నా గృహంగా నేను వెళ్ళను, ಒಬ್ಬ కానీ ಕೆಲಸದವನಾಗಿ ಹೋಗ್ತೇನೆ. నేను అక్కడ పనివాడుగా వెళ్తాను ನನ್ನ ತಂದೆಗೆ అంటున్నాడు. ಹೇಳ್ತೀನಿ, నా తండ్రికి ಅಪ್ಪ చెప్తాను, ನಿನ್ನ ಮಗನೆನಿಸಿಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಯೋಗ್ಯತೆ ಇಲ್ಲ, నేను నీ కుమారుడు అనిపించుకోవడానికి నిన్న యోగ్యత కాదు. ఆళాగిర్ತೀನಿ. నేను నీకు సేవకుడుగా ನನ್ನ ఉంటాను, ಮನೆಗೆ ಬರ್ತಾ ಇದ್ದೇನೆ, నా ఇంటికే వస్తున్నాను, ಆದ್ರೆ ಅದು ನನ್ನ ಮನೆ అయితే ಆಗಿರುವುದಿಲ್ಲ. అది నాకు ఇల్లుగా ఉంటుంది. ನನ್ನ ತಂದೆಯ ಮನೆಗೆ ಬರ್ತೇನೆ, నా తండ్రి ఇంటికి వస్తున్నాను, ಆದ್ರೆ ನನ್ನ ತಂದೆ ಆಗಿರುವುದಿಲ್ಲ. నా తండ్రి నా తండ్రిగా ఉంటాడు, ನಾನು ಆಳಾಗಿರ್ತೇನೆ ఎందుకంటే నేను పనివాడుగా ఉంటాను. ಎಂಬ ತೀರ್ಮಾನದಿಂದ ಮನೆಗೆ ಬರ್ತಾನೆ. అటువంటి తీర్మానంతో అక్కడ ఇంటికి వస్తున్నాడు. ಆದ್ರೆ ನೋಡ್ರಿ, ತಂದೆ ಕನಿಕರ ಎಷ್ಟು ಅಪಾರವಾದ. అయితే తండ్రి కనికరం ఎంత ಮಗನ అపారమైనది. ಇನ್ನು ದೂರದಿಂದ ಬರುವುದಲ್ಲ, కుమారుడు ఇంకొను దూరంగా వచ్చేది చూసి ತಂದೆ ಓಡಿ ಹೋಗಿ తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి ಅವನನ್ನು ಅಪ್ಪಿಕೊಂಡು కౌగలించుకొని ಅವನನ್ನು ಮುದ್ದಾಡಿ ముద్దు పెట్టుకొని ಅವನ ಮೇಲೆ కనికರವನ್ನು ತೋರಿಸಿ. అక్కడ కనికరము చూపించినట్లు, జాలి పడినట్లు మనం గమనిస్తున్నాం. ಕೀರ್ತನಕಾರನು ಅದನ್ನೇ ಹೇಳ್ತಾನೆ. ఇక్కడ అదే కీర్తనకారుడు ತಂದೆ అంటున్నాడు, ತನ್ನ ಮಕ್ಕಳನ್ನು ಕನಿಕರಿಸಿ, తండ్రి తన కుమారుడు ఎడల జాలి పడినట్లు ಯೆಹೋವನು ತನ್ನಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವರನ್ನ ಕನಿಕರಿಸುತ್ತಾನೆ. యెహోవా యందు భయభక్తులు గల వారిని ఎడల జాలిపడును. ಯಾರು ಯೆಹೋವನಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವರಾಗಿರ್ತಾರೆ, ఎవరు యెహోవా యందు భయభక్తులు కలిగి వారు ఉంటారో ಅವರ ಮೇಲೆ ಆತನ ಅಪಾರವಾದ ಕನಿಕರ ಇರ್ತದೆ. వారి మీద ఆయన కనికరం అపారముగా ఉంటుంది. ಒಂದು, ದೇವರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವರ ಮೇಲೆ, ఒకటి, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద కృప అపారముగా ಕೃಪೆ ఉంటుంది, ಅಪಾರವಾಗಿರ್ತದೆ. కృప అపారముగా ఉంటుంది. ಎರಡನೇದು, రెండవ విషయము, ಯಾರು ದೇವರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ఎవరు ಉಳ್ಳವರಾಗಿರ್ತಾರೆ, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో ಆತನ ಕನಿಕರ ಅಪಾರವಾಗಿರ್ತದೆ. ఆయన కనికరము వారి మీద ಆತನು అపారముగా ఉంటుంది. ಕನಿಕರ ಉಳ್ಳವನಾಗಿರ್ತಾನೆ, ఆయన కనికరము కలిగిన దేవుడుగా ఉంటాడు, ಆತನು ಕನಿಕರ ಉಳ್ಳವನಾಗಿರ್ತಾನೆ. ఆయన కనికరము కలిగిన వాడు అయి ಅಲ್ಲಿ ఉంటాడు. ಮುಂದೆ ನೋಡ್ರಿ, ಆತನು ನಮ್ಮ ಪ್ರಕೃತಿಯನ್ನು ಬಲ್ಲನು, మనము నిర్మింపబడిన రీతి ఆయనకి ನಾವು తెలిసేది, ಧೂಳಿ ಆಗಿದ್ದೇವೆಂಬುದನ್ನ మనం మంటివారమని తెలుసు, ನೆನಪು ఆయన ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾನೆ. జ్ఞాపకము చేసుకొనిచున్నాడు. ಯಾವಾಗ ನಾವು ಆತನಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವರಾಗಿರ್ತೇವೆ, ఎప్పుడు మనం మందు భయభక్తులు కలిగి ఉంటాం ఆయన యందు, ಆತನಿಗೆ ಗೊತ್ತು, ನಮ್ಮ ಸ್ವಭಾವ ಗೊತ್ತು, ఆయనకు తెలుసు మన ನಮ್ಮ స్వభావము, ಪ್ರಕೃತಿ ಗೊತ್ತು, ఆయన మన స్వభావము, మనం నిర్మించబడిన ನಮ್ಮ రీతి ಪರಿಸ್ಥಿತಿ తెలుసు, ಗೊತ್ತು. మన పరిస్థితులు తెలుసు, ಯಾಕಂದ್ರೆ ಆತ ನಮ್ಮನ್ನು ಉಂಟು ಮಾಡಿದವನು. ఎందుకంటే ఆయన మనల్ని నిర్మించిన వాడు. ನಾವು ಧೂಳಿ ಆಗಿದ್ದೇವುದಾಗಿ ಆತ ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳ. ఆయన మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనమందరం కూడా మట్టివారమై ఉంటున్నామని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಳ್ಳುವುದರಿಂದ ఆ జ్ఞాపకం చేసుకున్నట ద్వారా ಆತನು ಕನಿಕರ ಪಡ್ತಾನೆ, ఆయన కనికరము ಮತ್ತೆ చూపించుతున్నాడు, ಕೃಪೆ ತೋರಿಸ್ತಾನೆ. ఆయన మళ్ళీ తిరిగి కృప చూపిస్తున్నాడు. ನೋಹನ ಕಾಲದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾವು నోహాన్ కాల సమయంలో కూడా మనం ఆ సందర్భంలో చూసినట్లయితే, ನೋಹನ ಕಾಲದ ಆದಿಕಾಂಡ 6ನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ಬರುವಾಗ ఆదికాండం 6వ అధ్యాయంలో మనం ಮನುಷ್ಯರ గమనించినట్లయితే, ಪಾಪವು ಭೂಮಿ ಮೇಲೆ ಹೆಚ್ಚಾಗಿದ್ದರಿಂದ మనుషుల పాపము భూమి మీద ఎక్కువ అవటం ద్వారా ದೇವರು ಆ ಮನುಷ್ಯರನ್ನು ಉಂಟು ಮಾಡಿದ್ದಕ್ಕಾಗಿ
ಬೇಸರಪಟ್ಟನು, ఆ మనుషులను సృష్టించిన దానికి నిర్మించిన దానికి ఆయన పశ్చాత్తాపడ్డాడు, ಪಶ್ಚಾತ್ತಾಪಪಟ್ಟನು. పశ్చాత్తాపడినట్లుగా ಅಯ್ಯೋ, చూస్తున్నాము. ಮನುಷ್ಯರನ್ನ ನಾನು ಉಂಟು ಮಾಡಿದ್ದಕ್ಕಾಗಿ ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡ್ತಾ ಇದ್ದೇನೆ. అయ్యో, నేను మనుషులను సృష్టించిన దానికి నేను పశ్చాత్తాపడుతున్నాను అంటే, ಯಾಕೆಂದ್ರೆ ತಾನು ಸೃಷ್ಟಿಸಿದ ಆ ಮನುಷ್ಯರು ದೇವರಿಗೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಅವಿಧೇಯರಾಗಿ, ఎందుకంటే ఆయన సృష్టించిన మనుషులు దేవునికి అవిధేయులుగా ఉన్నారు, ಭಯಂಕರವಾದ ಪಾಪದ ಜೀವಿತ ಜೀವಿಸ್ತಾರೆ, భయంకరమైన పాపపు జీవితము జీవిస్తున్నారు, ಎಲ್ಲವನ್ನು ನಾಶ ಮಾಡ್ತೇನೆ ಅಂತ ಹೇಳಿದ. అన్నిటిని కూడా నాశనపరుస్తానంటున్నాడు దేవుడు. ಹಾಗೆ ಹೇಳಿದಂತ ದೇವರು, ఆ మాట పలికిన దేవుడు, ನೋಹನ್ಗೆ ದೇವರ ಕೃಪೆ ದೊರೆಯಿತು, నోహానికి దేవుని కృప దొరికింది, ನೋಹನು ಮತ್ತು ಆತನ ಕುಟುಂಬ ರಕ್ಷಿಸಲ್ಪಡ್ತಾರೆ. ఆ నోహ కుటుంబం అంతా కూడా రక్షించబడింది. ಆ 40 ದಿನದ ಆ ಭಯಂಕರವಾದ ಮಳೆಯಲ್ಲಿ, ఆ 40 రోజులు రాత్రి పగలు వర్షాకాలంలో ಆ ನಾವೆಯಲ್ಲಿದ್ದಂತ ನೋಹನ ಕುಟುಂಬ ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟ. నోహ కుటుంబం అంతా కూడా రక్షించబడినట్లుగా మనం ನಂತರ గమనిస్తున్నాము. ನೋಡ್ರಿ, దాని తర్వాత మన కథ చూసినట్లయితే, ನೋಹನು ಆ ಭೂಮಿಯ ಮೇಲೆ ಇಳಿದು ತನ್ನ ಕುಟುಂಬ ಸಂಸಾರ ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತಿರುವಂತ ದಿನಗಳಲ್ಲಿ నోవా భూమి మీద తన కుటుంబంతో సంసారము ప్రారంభించినప్పుడు ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, దేవుడు చదివిస్తున్నాడు, ನಾನು ಇನ್ನು ಮೇಲೆ ಇಂಥ ಭಯಂಕರವಾದ ಜಲಪ್ರಳಯವನ್ನ, ఇటువంటి భయంకరమైన జలప్రలయాన్ని ನಾನು ಭೂಮಿ ಮೇಲೆ ತರುವುದು, భూమి మీద ఇక మీదట వెనక్కి తీసుకురానంటున్నాడు. ಜಲಪ್ರಳಯದಿಂದ ಮನುಷ್ಯರು ನಾಶ ಮಾಡುತ್ತಾರೆ. జలప్రలయము ద్వారా నేను మనుషులను పాడు చేయనంటున్నాడు. ಯಾಕೆಂದ್ರೆ ಅವರ ಹೃದಯ ನನಗೆ ಗೊತ್ತು, ఎందుకంటే వారి హృదయం నాకు తెలుసు ಅವರ అంటున్నాడు, ಮನಸ್ಸು ನನಗೆ ಗೊತ್ತು, వారి మనస్సు నాకు తెలుసు అంటున్నాడు. ಅವರ ಮೇಲೆ ಕನಿಕರ ತೋರಿಸುವಂತ, వారి మీద కనికరము చూపించినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రభునందు దేవుని బిడ్డలారా, ದೇವರು ನಮ್ಮ ಮೇಲೆ ಕನಿಕರ ತೋರಿಸಬೇಕಾದ್ರೆ, దేవుడు మన మీద కనికరము చూపించాలంటే ನಾವು ಆತನಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವರು, మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವರ ಮೇಲೆ మనము ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ಯಾವ మీద ರೀತಿಯಲ್ಲಿ ತಂದೆ ತನ್ನ ಮಕ್ಕಳ ಮೇಲೆ ಕನಿಕರ ತೋರಿಸ್ತಾ ఎలాగ ಇದ್ದಾನೋ, తండ్రి తన కుమారుడి జాలి పడతాడో ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ದೇವರು ನಿನ್ನ ಮೇಲೆ ಕನಿಕರ, అదే రీతిగా దేవుడు మనందరి మీద జాలి ನೀನು పడతాడు. ಎಷ್ಟೇ ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ ದೇವರಿಂದ ದೂರ ಹೋದಾಗ నీవెన్ని సందర్భాలు కూడా దేవుని నుంచి దూరంగా వెళ్ళినప్పుడు కూడా ಕನಿಕರದಿಂದ ನಿನ್ನನ್ನು ಹತ್ತಿರ ఆయన తన కనికరం ద్వారా దగ్గరికి తీసుకుంటాడు. ಆತ ನಿನ್ನನ್ನು ಪ್ರೀತಿಸುವ, ఆయన నిన్ను ప్రేమించే దేవుడు అంటున్నాడు. ಆತನಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವರಾಗಿರುವ, ఆయన యందు భయభక్తులు కలిగిన వారమే ಆತನಲ್ಲಿ జీవిస్తాం. ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವರ ಮೇಲೆ ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద ಕೃಪೆ ಅಪಾರವಾಗಿರುತ್ತದೆ. ఆయన కృప అధికంగా ఉంటుంది. ಆತನಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವರ ಮೇಲೆ, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద ದೇವರ ಕನಿಕರ, ಆತನ ಕನಿಕರಿಸುವಂತ ದೇವರಾಗ್ತಾನೆ. ఆయన కనికరం చూపించే దేవుడు అంటున్నాడు. ಮೂರನೇದಾಗಿ మూడో విషయం ದಾವೀದನು చూస్తున్నాం. ಬರೆದ ಕೀರ್ತನೆ దావీదు రాసిన కీర్తన 103ನೇ కీರ್ತನೆ 103వ కీర్తన 7ನೇ ವಚನ, 7వ వచనం చదువుకుందాం. 103 7వ వచనం, 17ನೇ ವಚನ, 103 క్షమించండి, 103 17వ వచనం చదువుకుందాం. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలు అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ತೆಲುಗುದಲ್ಲಿ ಮತ್ತೆ ಕೃಪೆ ಎಂಬುದಾಗಿದೆ, తెలుగులో కృప మరొకసారి కృప అని చెప్తున్నాడు. ಆದ್ರೆ ಕನ್ನಡ ಬೈಬಲ್ ನಲ್ಲಿ, అయితే కన్నడలో మనం చూసుకున్నట్లయితే, ಆದರೆ ಯೆಹೋವನಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವರ ಮೇಲೆ యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ಆತನ ದಯೆಯು ఆయన దయ ಯುಗ ಯುಗಗಳಾಂತರವರೆಗೂ యుగ యుగములు నిలుచును, ಇರುತ್ತದೆ. యుగ యుగములు నిలుచును అంటున్నాడు. ಮೊದಲೇದು ಯಾರು ದೇವರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವರಾಗಿರ್ತಾರೋ మొదటిగా విషయం మనం చూసినట్లయితే, ఎవరు ఆయన యందు భయభక్తులు కలిగి ಅವರ ఉంటారో ಮೇಲೆ ದೇವರ ಕೃಪೆ ಇರುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ వారి మీద ಹೇಳ್ತಾರೆ. ఆయన కృప అధికముగా ఉంటుంది అంటున్నాడు. ಯಾರು ದೇವರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವರಾಗಿರ್ತಾರೋ ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో ಅವರ ಮೇಲೆ ದೇವರ ಕನಿಕರ ಇರುತ್ತದೆ వారి ಎಂಬುದಾಗಿ మీద ಹೇಳ್ತಾರೆ. దేవుని కనికరం ఉంటుంది అంటున్నాడు. ಮೂರನೇದಾಗಿ, మూడో విషయం చూసుకున్నట్లయితే, ಯಾರು ದೇವರ ಮೇಲೆ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವರಾಗಿರ್ತಾರೋ ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో ಆತನ ಮೇಲೆ వారి మీద ದೇವರ ದಯೆಯು ఆయన దయ ಯುಗ ಯುಗಾಂತರಗಳವರೆಗೆ ಇರುತ್ತದೆ. యుగ యుగములు నిలుచును అంటున్నాడు. ನಾಟ್ ಓನ್ಲಿ ಒನ್ ಡೇ ಆರ್ ಒನ್ ವೀಕ್, అది ఒక రోజు ఒక వారం కాదు, ಒಂದು కానీ ದಿನ ಒಂದು ವಾರ ಒಂದು ವರ್ಷ ಅಲ್ಲ. ఒక రోజు ఒక వారం ఒక సంవత్సరం కాదు, ನೀನು కానీ ದೇವರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವನಾಗಿದ್ರೆ, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, ನೀನು ದೇವರನ್ನ ನೀನು ಸ್ವಂತ ರಕ್ಷಕನಾಗಿ ಅಂಗೀಕರಿಸಿ దేవుని నువ్వు సొంత రక్షకునిగా ಆತನಿಗೆ స్వీకరించినప్పుడు ಭಯಪಡುತ್ತಾ ఆయనకి భయపడుతూ ಆತನಿಗೆ ಇಷ್ಟವಾದ ಮಾರ್ಗದಲ್ಲಿ ನೀನು ನಡೆಯುತ್ತಾ ఆయన ఇష్టపడే మార్గంలో నీవు ನೀನು ಭಕ್ತಿಯ జీవించినట్లయితే, ಜೀವಿತವನ್ನು ಜೀವಿಸ್ತಾ భక్తి ಇದ್ರೆ జీవితాన్ని జీవించినప్పుడు ಆತನ ದಯೆಯು ఆయన దయ ಯುಗ ಯುಗಗಳಂತರವರೆಗೂ ಇರ್ತದೆ. యుగ యుగములు నిలుచునంటున్నాడు. ನೀನು ಜೀವಿಸುವ ಎಲ್ಲಾ ದಿನಗಳು నీవు జీవించే ప్రతి కాలం అంతా కూడా ದೇವರ ದಯೆ ನಿನ್ನೊಂದಿಗೆ ಇರ್ತದೆ. ఆయన దయ నీతో ఎల్లప్పుడూ ఉంటుంది. ದೇವರ ದಯೆ ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದ, దేవుని దయ చాలా ప్రాముఖ్యముగా ಈ ఉంటుంది. ಮೂರು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದ ఈ ವಿಷಯಗಳು. మూడు విషయాలు కూడా చాలా ప్రాముఖ్యమైన విషయములే. ದೇವರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವರಾಗಿದ್ದಾಗ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ದೇವರ ಕೃಪೆ ನಿನಗಿರ್ತದೆ. ఆయన కృప అధికముగా ఉంటుంది. ದೇವರ ಮೇಲೆ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವನಾಗಿದ್ದಾಗ దేవుని యందు భయభక్తులు కలిగి ಆತನ ఉంటే ಕನಿಕರ ನಿನಗೆ ಬೇಕು. ఆయన కనికరము నీకు ఉంటుంది. ಮೂರನೇದಾಗಿ, మూడో విషయము, ದೇವರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವನಾಗಿದ್ದಾಗ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే
ದಯೆಗೆ ಪಾತ್ರನಾಗ್ತಾರೆ. ఆయన దయకి మీరు పాత్రులవుతారు. సత్యవేదದಲ್ಲಿ ಕೆಲವರು మాత్రం దేవರ దయಗೆ పాత్రರಾದರು. కొంతమంది మాత్రము భక్తులు పరిశుద్ధ గ్రంథములో ఆయన దయకు పాత్రులైనట్లుగా ಕೆಲವರು చూస్తున్నాము. ಮಾತ್ರ ದೇವರ దయಗೆ ಪಾತ್ರರಾದರು. కొంతమంది మాత్రం ఆయన దయకి పాత్రులగినారు. ఈ ఉదయ కాలದಲ್ಲಿ ಕರ್ತನ ఈ ಪ್ರಿಯ ఉదయ కాలమందు కూడా ప్రభునందు దేవుని బిడ్డలారా, ದೇವರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವರಾಗಿದ್ದಾರೆ. నీవు నేను కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, దేవుడు సెలవిస్తున్నాడు, ಒಂದು ದಿನ ಅಲ್ಲ, ಒಂದು ವಾರ ಅಲ್ಲ, ಒಂದು ವರ್ಷ ಅಲ್ಲ, ఒక రోజు, ఒక వారం, ఒక సంవత్సరం కాదు, ಯುಗ కానీ ಯುಗಾಂತರಗಳವರೆಗೂ యుగ యుగములు నిలిచినంటున్నాడు. ನನ್ನ ದಯೆಯು ನಿನಗೆ ತೋರಿಸ್ತಾ ಇರ್ತಾನೆ. నా దయ నీకు ನನ್ನ చూపిస్తానంటున్నాడు. ದಯೆ ನಿನಗೆ ತೋರಿಸ್ತಾ నా ಇರ್ತಾನೆ. దయ నీకు చూపిస్తానంటున్నాడు. ದಾವೀದನು ದೇವರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವನಾಗಿದ್ದಾನೆ. దావీదు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ಎಷ್ಟೇ కనుక ಕಷ್ಟಗಳು ಬಂದಾಗಲೂ, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ಎಷ್ಟೇ కూడా, ಶೋಧನೆಗಳು ఎన్ని ಬಂದಾಗಲೂ, శోధనలు వచ్చినప్పటికీ ಎಷ್ಟೇ కూడా, ಸಮಸ್ಯೆಗಳು ఎన్ని ಬಂದಾಗಲೂ, సమస్యలు వచ్చినప్పటికీ ಆತನು కూడా ದೇವರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವನಾಗಿದ್ದಾನೆ. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ಅದಕ್ಕೆ ದೇವರ ವಾಕ್ಯ ಏನು ಹೇಳ್ತದೆ ಗೊತ್ತಾ? అందుకొరకు దేవుని వాక్యం ఏం ದಾವೀದನ సెలవిస్తుందో ದೀಪವು ಆರುವುದೇ ಇಲ್ಲ. దావీదున దీపము ఆరిపోదు అంటున్నాడు. ದಾವೀದನ ದೀಪವು ಆರುವುದೇ ಇಲ್ಲ. దావీదు దీపము ఆరిపోదు ಯುಗ అంటున్నాడు. ಯುಗಗಳವರೆಗೂ ಆತನ ದೀಪ ಉರಿಯುತ್ತಲೇ ಇರ್ತದೆ. యుగ యుగముల వరకు ఆయన దీపము వెలుగుతూ ఉంటుంది అంటున్నాడు. ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರಿಯ ದೇವಜನರೇ, ప్రభునందు దేవుని బిడ్డలారా, ಯಾರು ದೇವರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ఎవరు ಉಳ್ಳವರಾಗಿದ್ದಾರೆ, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో ಅವರ ಮೇಲೆ ದೇವರ ದಯ ಯುಗ ಯುಗಾಂತರಗಳವರೆಗೂ, వారి మీద ఆయన దయ యుగ యుగములు నిలుచునంటున్నాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ತಾಯಿಯಾದಂತ ಮರಿಯಳಿಗೆ యేసుక్రీస్తు యొక్క తల్లి అయిన మరియకు కూడా ದೇವರ ದಯ ಹೊಂದಿದವಳೇ దేవుని దయ పొందినదానా ಓ అంటున్నాడు. ದೇವರ ದಯ ಹೊಂದಿದವಳೇ, దేవుని దయ పొందినదానా అంటున్నాడు. ಆಕೆ ಆ ಒಂದು ಭಾಗ್ಯವನ್ನು ಪಡ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ, అటువంటి భాగ్యము పొందుకోవడానికి ఆవిడ ದೇವರ ದಯೆಯನ್ನು ಆಕೆ ಹೊಂದಿಕೊಳ್ಳೋದಕ್ಕೆ, దేవుని దయ పొందుకోవడానికి ಆಕೆ ದೇವರ ಮೇಲಿದ್ದಂತ ಇಟ್ಟಂತ ಭಯಭಕ್ತಿ, ఆ దయ పొందుకోవడానికి ఒకటే ఒకటి అర్హత, ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. ಕನ್ಯೆ ಆಗಿದ್ದಳು, ఆమె కన్యగా ఉన్నది, ಪರಿಶುದ್ಧಳಾಗಿ పరిశుద్ధంగా జీవించింది, ದೇವರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವಳಾಗಿದ್ದಳು, దేవుని యందు భయభక్తులు కలిగి ದೇವರನ್ನು జీవిస్తుంది, ವಿಶ್ವಾಸ ಜೀವಿಸ್ತಾ ಇದ್ದಳು. దేవుని విశ్వసించి జీవిస్తున్నది. ಹಾಗಾಗಿ కాబట్టి ದೇವರ ಉತ್ತಮವಾದ ಪಾತ್ರೆಯಾಗಿ ಆರಿಸಿಕೊಳ್ಳಲ್ಪಟ್ಟಳು. దేవుడికి ఉత్తమమైన పాత్రగా ఎన్నుకొనబడి ఉన్నది. ದೇವರ ದಯೆಗೆ ಪಾತ್ರ, దేవుని దయకి పాత్రురాలైనది. ದಾನಿಯೇಲನ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ, దానియేలు విషయంలో కూడా మనం ದೇವರ గమనించినట్లయితే ದಯೆಗೆ ಪಾತ್ರನಾದನು. దేవుని దయకి పాత్రుడైనాడు అని ಈ చూస్తున్నాం. ఉదయ కాలದಲ್ಲಿ ఈ ಕರ್ತನ ఉదయ ಪ್ರಿಯ కాలంలో ದೇವಜನರೇ, కూడా దేవుని ప్రభునందు ಯಾರು ప్రేమ ದೇವರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ఎవరు ಉಳ್ಳವರು, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు ಅವರಿಗೆ ಮಾತ್ರ వారికి మాత్రము ದೇವರ ದಯೆ ಯುಗ ಯುಗಗಳವರೆಗೂ ಇರ್ತದೆ. ఆయన దయ యుగ యుగములు నిలిచి ದಯೆ ಅಂತಂದ್ರೆ ಏನು? దయ అంటే ఏంటి? ಸಮಥಿಂಗ್ ದಟ್ ಯು ಆರ್ ನಾಟ್ ಎಲಿಜಿಬಲ್ ಫಾರ್. దేనికి మనం యోగ్యులము కాదో అదే దయ. ಯಾವುದಕ್ಕೆ ನೀನು ಯೋಗ್ಯನಾಗಿರುವುದಿಲ್ಲವೋ, దేనికి నీవు యోగ్యుడుగా ఉండవు, ಯಾವುದಕ್ಕೆ యోగ్యురాలుగా ನೀನು ఉండవు, ಅರ್ಹನಾಗಿರುವುದಿಲ್ಲವೋ, దేనికి నీవు అర్హత లేనివాడుగా ಅದನ್ನು ఉంటావు, ಉಚಿತವಾಗಿ ಪಡೆದುಕೊಳ್ಳುವುದೇ అది ದೇವರ ದಯೆ. అది ఉచితంగా పొందుకోవడమే దేవుని దయ. ನೀನು ಅದಕ್ಕೆ ಅರ್ಹನೇ ಆಗಿರುವುದಿಲ್ಲ, దానికి నువ్వు పొందుకోవడానికి ಅದಕ್ಕೆ అర్హుడు ನೀನು కాదు, ಯೋಗ್ಯನೇ ಆಗಿರುವುದಿಲ್ಲ. దానికి యోగ్యుడు కాదు నువ్వు. ಆದ್ರೆ ಅದನ್ನ ದೇವರು ತನ್ನ ದಯೆಯಿಂದ ನಿನಗೆ ಕೊಡುವಂತ, అయితే దేవుడు తన దయ ద్వారా ఉచితంగా మనకి ఇస్తున్నాడు. ಮರ್ಸಿಫುಲ್, ఆయన ಕೃಪೆಯಿಂದ ಅಥವಾ ಕನಿಕರದಿಂದ ಅಥವಾ ದಯೆಯಿಂದ ನಾನು ನಿನಗೆ ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ. ఆయన దయతో కనికరము కలిగి మనకు అది ఇస్తున్నాడు. ದಾರಿಯಲ್ಲಿ ಹೋಗುವಂತ ಒಬ್ಬ ಭಿಕ್ಷಕ, దారిలో వెళ్ళే ఒక భిక్షకుడు ಅಲ್ಲಿ ದಾರಿಯಲ್ಲಿ ನಡೆಯುವಂತ ಪ್ರಯಾಣಿಕರನ್ನ ಕೇಳ್ತಾ ಇರ್ತಾನೆ, అక్కడ వెళ్ళే ప్రతి వారిని కూడా భిక్షం అడుగుతూ ఉంటాడు. ದಯಮಾಡಿ ನನಗೊಂದು ಸಹಾಯ ಮಾಡಿ, దయచేసి నాకు సహాయం చేయండి అని ದಯಮಾಡಿ అడుగుతున్నాడు. ನನಗೊಂದು 10 ರೂಪಾಯಿ ಕೊಡ್ರಿ. నాకు కొంచెం డబ్బులు ఇవ్వండి, 10 రూపాయలు అని ಅದಕ್ಕೆ అడుగుతున్నాడు. ಆತನ ಯೋಗ್ಯನಲ್ಲ, దానికి యోగ్యుడు కాదు, ಆತನ ಸಂಬಂಧಿಕನಲ್ಲ, ఆయన సంబంధి కూడా కాదు, ಆತನಿಗೆ ನಾವು ಕೊಡಬೇಕೆಂಬ ಕಂಡೀಷನ್ ಏನಿಲ್ಲ. మనం ఇవ్వాలని కండిషన్ కూడా అక్కడ లేదు. ಅದಕ್ಕಾಗಿ ಆತನು ದಯಮಾಡಿ ಎಂಬುದಕ್ಕೆ ಕೇಳ್ತಾನೆ, అందుకొరకే ఆయన అంటాడు, బ్రతిమలు ఆడుకుంటాడు, దయ చూపించు, ದಯಮಾಡಿ ನನಗೆ ಸಹಾಯ ಮಾಡಿ. దయచేసి నాకు సహాయం చేయమని ಯೇಸು అడుగుతాడు. ಸ್ವಾಮಿಯ ಬಳಿಗೆ ಅನೇಕರು ಬಂದಾಗ, యేసుక్రీస్తు దగ్గర కూడా అనేకులు వచ్చినప్పటికీ ಒಬ್ಬ కూడా ಒಬ್ಬ ಕುರುಡನು ಯೇಸು ಸ್ವಾಮಿ ಹತ್ರ ಬಂದ. ఒక గుడ్డివాడు కూడా దేవుని దగ్గరికి ಆತನು వచ్చాడు. ಹೇಳ್ತಾ ಇದ್ದ, ದಯಮಾಡಿ ನನಗೆ ಕಣ್ಣು ಬರುವಂತೆ ಮಾಡಿ. ఆయన అంటున్నాడు, దయచేసి నా కళ్ళు చూపి దయచేయమంటున్నాడు. ಅನೇಕ ಕುಷ್ಠ ರೋಗಿಗಳು ಬಂದ್ರು, అనేకులు కుష్ఠరోగులు కూడా వచ్చారు. ಅಯ್ಯ ದಯಮಾಡಿ ನಮ್ಮನ್ನು ಗುಣಪಡಿಸು. అయ్యా దయచేసి మమ్మల్ని బాగు చేయమని అడిగారు. ಆತನು ದಯ ತೋರಿಸುವ ದೇವರು. ఆయన దయ చూపించే దేవుడు. ಯಾವುದಕ್ಕೆ ನಾನು ನೀನು ಯೋಗ್ಯರಾಗಿರುವುದಿಲ್ಲ, దేనికి నీవు నేను పాత్రుల కాము, ಯಾವುದಕ್ಕೆ ನಾನು ನೀನು ಅರ್ಹರಾಗಿರುವುದಿಲ್ಲ, దేనికి నీవు నేను ಅರ್ಹುలము కాము, ಅದನ್ನು ನನಗೆ ನಿನಗೂ ಕೊಡುವುದಕ್ಕಾಗಿ ఆయన నీకు నాకు ఇవ్వడానికి ಆತನು ದಯ ತೋರಿಸುವ. ఆయన దయ చూపించేవాడు ಒಂದು ఏంటంటే, ಉದಾಹರಣೆ ಅಂತಂದ್ರೆ, ఒక ఉదాహరణ ఏంటంటే ಯೋಹಾನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 5ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం మనం ಬೆತಸ್ದ చూస్తున్నట్లయితే, ಆ ಒಂದು ಕೊಳದ ಬಳಿಗೆ, ఆ బెతెస్దా కోనేరు దగ్గర మనం గమనించినట్లయితే, ಬೆತಸ್ದ ಅನ್ನುವಂತ ಮಾತಿನ ಅರ್ಥ ఆ బెతెస్దా అనే మాటకు అర్థం ఏంటంటే, ಕೃಪೆಯ అది ಮನೆ, కృపాగృహము, ಕೃಪೆಯ ಮನೆ. అది కృపాగృహము అనేసి ಅನೇಕ ರೋಗಿಗಳು ಅಲ್ಲಿ ಬಿದ್ದಿತ್ತು, అనేక రోగులు అక్కడ పడి ఉన్నారు, ಅನೇಕ ವರ್ಷಗಳಿಂದ ಅಲ್ಲಿ ಬಿದ್ದಿತ್ತು. అనేక సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నారు. ಯಾಕೆ? ಒಂದೇ ಒಂದು ಕಾರಣ, ఎందుకంటే ఒకే ఒక కారణం, ಅಲ್ಲಿ ಒಂದು ಕೊಳ ಇತ್ತು, అక్కడ ఒక కోనేరు ಆ ఉన్నది, ಕೊಳದಲ್ಲಿ
ಯಾವುದೋ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ದೂತನು ಬಂದು ಆ ನೀರನ್ನು ಕದಲಿಸ್ತಾ ಇದ್ದ. ఏదో ఒక సందర్భంలో దూత వచ్చి ఆ నీటిని కదిలించినప్పుడు, ಆ ನೀರನ್ನು ಕದಲಿಸಿದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ఆ నీరు కదిలించినప్పుడు సమయంలో ಯಾರು ಮೊಟ್ಟ ಮೊದಲನೇದಾಗಿ ಆ ನೀರಿನಲ್ಲಿ ಬೀಳ್ತಾರೋ, ఎవరు మొదటిగా ఆ నీటిలో పడతారో, ಯಾರು ಆ ನೀರಿನಲ್ಲಿ ಮುಳುಗುತ್ತಾರೋ, ఆ నీటిలో మునుగుతారో ಅವರು ಸಂಪೂರ್ಣ ಯಾವುದೇ ರೋಗ ಇದ್ರು ಯಾವುದೇ ಕಾಯಿಲೆ ಇದ್ರು ಸಂಪೂರ್ಣ ಗುಣ ಹೊಂದುತ್ತಾರೆ. ఎటువంటి రోగమున్నా ఎటువంటి బాధ ఉన్నా కూడా సంపూర్ణంగా గుణము పొందుతారు. ನಾನು ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಇಮ್ಯಾಜಿನೇಷನ್ ಹೋಗ್ತಾ ಇರ್ತೇನೆ. నేను ఎప్పుడు కూడా అది కల్పనగా కల్పించుకుంటూ ಅನೇಕ ರೋಗಿಗಳು ಆ ಕೊಳದ ಸುತ್ತಲೂ ఆ ಕೂತಿರ್ತಾರೆ. కోనేరు చుట్టూ కూడా అందరూ కూర్చున్నట్లుగా నేను కల్పన ಕೊಳದ చేసుకుంటాను. ಹತ್ತಿರ ಯಾರು ಕುಂತಿರ್ತಾರೆ ಹೇಳ್ರಿ? ఆ కోనేటి దగ్గర ఎవరి దగ్గర కూర్చొని ఉంటారు అనుకుంటున్నారు? ಯಾರು ನಡ್ಲಿಕ್ಕೆ ಒಂದ್ ಸ್ವಲ್ಪ ನಡಿಲಿಕ್ಕೆ ಬರ್ತದೋ, ఎవరికి కొంచెం నడవడానికి వస్తుందో, ಯಾರು ಒಂದ್ ಕೈಗಳು ಚೆನ್ನಾಗಿದ್ದು ಏನೋ ಕೈ ಸಹಾಯದಿಂದ ಅಲ್ಲಿ ಬಂದು ಇರ್ತಾರೋ, చేతులు కొంచెం బాగుండి చేతుల సహాయంతో ముందుగా వెళ్ళడానికి సహాయం అవుతుందో, ಸ್ವಲ್ಪ ನಷ್ಟ ಇದ್ದವರು ಸ್ವಲ್ಪ ಕಷ್ಟ ಇದ್ದವರು ಅವ್ರು ಬೇಗನೆ ಹತ್ತಿರ ಕೊಳದ ಹತ್ತಿರ ಇರ್ತಾರೆ. కొంచెం నష్టం కలిగిన వారు ఆ కోనేటి దగ్గరే కూర్చొని ఉంటారు. ಆದ್ರೆ ನಡಿಲಿಕ್ಕೆ ಆಗದೆ ಇರುವಂತವನು, అయితే నడవలేని వారు, ಯಾರೋ ಎತ್ಕೊಂಡು ಬಂದು ನಿನ್ನ ಹಾಕಬೇಕಂತ ಪರಿಸ್ಥಿತಿ ಇದ್ದವರು, ఎవరో నిన్ను తీసుకొని వచ్చి అక్కడ పడవేసే పరిస్థితి ఉన్నప్పుడు ಯಾರು ಅವರು ಆ ಬಹಳ ಪ್ರಯಾಸದಿಂದ ಅಲ್ಲಿ ಹತ್ತಿರ ಬರೋದ್ರೊಳಗಾಗಿ ఆ ప్రయాసంతో దగ్గరికి వచ్చే లోపలే ಯಾರೋ ಒಬ್ರು ಅದ್ರಲ್ಲಿ ನೀರಿನಲ್ಲಿ ಮುನಿಗಿಬಿಡ್ತಾರೆ. దానికంటే ముందుగా ఎవరో ఒకరు ಆ మునిగిపోయారు, ಕೊಳದಲ್ಲಿ ಯಾರೋ ಒಬ್ರು ಬಿದ್ದು ಬಿಡ್ತಾರೆ. ఎవరో ఆ కోనేటిలో పడిపోయేవారు, ಸ್ವಸ್ಥರಾಗಿ ಅವ್ರ ಮನೆಗೆ ಹೋಗ್ಬಿಡ್ತಾರೆ. వారికి స్వస్థత కలిగి వారు వెళ్ళిపోయేవారు. ಪ್ರತಿ ಸಾರಿ ಯಾವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಯಾವ ಸಮಯದಲ್ಲಿ ಆ ದೇವದೂತರು ಬಂದು ನೀರನ್ನು ಕದಲಿಸ್ತಾನೋ ಯಾರಿಗೂ ಗೊತ್ತಿಲ್ಲ. ఈ దేవదూతడు ఎప్పుడు వచ్చి ఆ నీటిని కదిలిస్తాడో మనకి ఎవరికి కూడా ಆ తెలిసేది కాదు. ನೀರಿನ ಕದಲಿಕೆಯನ್ನು ನೋಡಿ ತಕ್ಷಣನೇ ಒಬ್ರು ಬೀಳ್ತಾರೆ. ఆ కదలికను చూసి ఎవరో ఒకరు ముందుగా ವಿಚಿತ್ರ పడిపోయారు. ಏನಂತಂದ್ರೆ విచిత్రం ఏంటంటే ಬಿದ್ದಂತ ಒಬ್ಬನೇ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಕೂಡ ಹೊಂದುತ್ತಾ ಇದ್ದ. ఆ పడిపోయిన ఒక్క వ్యక్తి మాత్రమే బాగు పొందుతాడు. ಅಲ್ಲಿ ಸಾವಿರಾರು ಜನ ಇರ್ತಾ ಇದ್ರು. అక్కడ వేల కొలది మంది ఉండవచ్చు. ಆ ನೀರು ಕದಲಿಸಿದಾಗ ಎಲ್ಲರೂ ಬೀಳಬಹುದಾಗಿತ್ತು. ఆ నీరు కదిలించబడినప్పుడు అందరూ కూడా పడవచ్చు, కానీ ಬಿದ್ರೆ ಎಲ್ಲರೂ ಕೂಡ ಆಗುದಿಲ್ಲ. అందరూ కూడా బాగు చేయబడదు. ನಾನು ಅನ್ಕೊಳ್ತೇನೆ ಸುಮಾರು ಜನ ಅದರಲ್ಲಿ ನೀರಿನಲ್ಲಿ ಬೀಳ್ತಾ ಇದ್ರು. చాలా మంది కూడా అక్కడ నీటిలో పడతారని నేను ಒಬ್ಬನಿಗೆ అనుకుంటున్నాను. ಸ್ವಸ್ಥತೆ ಆಗ್ತಾ ಇದೆ. అయితే ఒకరికి మాత్రం స్వస్థత ಸ್ವಸ್ಥತೆ ಆದವನು కలుగుతుంది. ಮಾತ್ರ ఆ స్వస్థత పొందిన వాడు మాత్రం ಸಂತೋಷದಿಂದ ಜಗದಾಡ್ತಾ ಮನೆಗೆ ಹೋಗ್ತಾರೆ. సంతోషంతో గంతులు వేస్తూ తన ఇంటికి ಆದ್ರೆ వెళ్ళిపోతాడు. ಉಳಿದಂತವರೆಲ್ಲ ಬಹಳ ನಿರಾಶೆಯಿಂದ, అయితే మిగిలిన వారందరూ కూడా నిరాశతో, ಅಯ್ಯೋ ಮತ್ತೆ ನಮಗೆ ಅವಕಾಶ ಬರ್ತದೆ, అయ్యో మళ్ళా తిరిగి నాకు అవకాశం ఎప్పుడు వస్తుందో, ಮತ್ತೆ ಅವ್ರು ಹೊರಗೆ ಬಂದು తిరిగి వారి బయటకు వచ్చి ಮತ್ತೆ ಆ ನೀರು ಕದಲುವಿಕೆ ಕಾಯ್ತಾ ఆ నీరు కదిలించడానికి కోసం ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ದೇವದೂತನು ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದ. ಹಾಗಾದ್ರೆ ಆ ದೇವದೂತನು ಕೂಡ ಕಾಣುವುದಿಲ್ಲ ಅವರಿಗೆ. ఆ దేవదూత అంటున్నాడు, దేవదూత కూడా కనిపించడు. ಕೇವಲ ನೀರು ಕದಲುವಿಕೆಯನ್ನು ನೋಡಿ ಅವರು ఆ ಗುರುತಿಡ್ತಾರೆ. నీటిని కదలిక చూసి వారు గుర్తిస్తుండేవారు. ಇಂಥ ಸ್ಥಳದಲ್ಲಿ 38 ವರ್ಷಗಳಿಂದ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಬಿದ್ದಿದ್ದ. అక్కడ అటువంటి పరిస్థితిలో 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి పడినది మనం చూస్తున్నాం. ಆ ಕಥೆಯನ್ನ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾ ಇರ್ಬೇಕಾದ್ರೆ ನನಗೊಂದ್ ಸ್ವಲ್ಪ ಮೈ ಎಲ್ಲ ಜುಮ್ ఆ ಅಂದ್ಬಿಡುತ್ತೆ. కథని ఒకసారి నేను ఆలోచించినప్పుడల్లా కూడా నా ఒళ్ళంతా కూడా జలదరి. ಯಾವ ವಯಸ್ಸಿನಲ್ಲಿ ಅವನಿಗೆ ಕಾಯಿಲೆ ಬಂದಿರಬಹುದು, ఏ వయసులో ఆ రోగం వచ్చిందో మనకు తెలియదు. ಯಾವ ವಯಸ್ಸಿನಲ್ಲಿ ಅವನಿಗೆ ಆ ಒಂದು ಸಮಸ್ಯೆ ಬಂದಿರಬಹುದು, ఏ వయసులో ఆ సమస్య వచ్చిందో మనకు తెలియదు. ಅವನು ನಡೆದಾಡ್ಲಿಕ್ಕೂ ಆಗದೆ ఆయన నడవలేని పరిస్థితిలో ಬಿದ್ದ ಸ್ಥಳದಲ್ಲೇ ಬಿದ್ದು అక్కడ పడి ఉన్న స్థలంలో పడుకొని 38 ವರ್ಷಗಳಿಂದ 38 సంవత్సరాలు గడిచిపోయింది. ಅನ್ಕೊಂಡ್ರೆ ಒಂದು ವೇಳೆ ಅವನಿಗೆ 20 ವರ್ಷದಲ್ಲಿ ಆ ಕಾಯಿಲೆ ಬಂದಿದ್ದ. ఒకవేళ అనుకోండి 20 సంవత్సరంలో వచ్చిందేమో. 38 ವರ್ಷಗಳಿಂದ 58 ವರ್ಷಗಳಾಗ್ಬಿಟ್ಟು 38 సంవత్సరాలు అంటే 58 సంవత్సరాలు అయిపోయినట్టు. ಒಂದು ವೇಳೆ ಅವನು 25 ವಯಸ್ಸಿನಲ್ಲಿ ಬಿದ್ದವನಾಗಿದ್ರೆ ఒకవేళ 25 సంవత్సరాల్లో పడి ಸುಮಾರು ఉంటే ಅವನ ಜೀವಿತದ ಅರ್ಧ ಭಾಗವೇ ಮುಗಿದು తన జీవితము సగము గడిచిపోయినట్లుగా మనం గమనిస్తున్నాము. ನಿರಾಶೆ, నిరాశ, ಸೋತು ಹೋಗಿಬಿಟ್ಟಿದ್ದ. ఆయన కృంగిపోయినాడు, ಇನ್ಯಾರು సోలిపోయినాడు. ನನಗೆ ಸಹಾಯ ಮಾಡುವರಿಲ್ಲ, ఎవరు నాకు సహాయం చేసేవారు ನನ್ನ లేరు, ಜೀವಿತ ಇಲ್ಲಿಗೆ ಮುಕ್ತಾಯವಾಯ್ತು నా జీవితం ಅನ್ಕೊಳ್ತಾನೆ. ఇక్కడికే ఆగిపోయింది అనుకున్నాడు. ಆದರೂ అయినప్పటికీ కూడా ಅವನು ಎಲ್ಲಿದ್ದ? ఎక్కడున్నాడు తను? ಬೆತಸ್ತ ಕೊಳದ ಹತ್ತಿರ. ఆ కోనేటి దగ్గరే ఉన్నట్లుగా మనం ಬೆತಸ್ತ ಅಂದ್ರೆ చూస్తున్నాం. ಮಾತೇನರ್ಥ? ఆ బెతెస్దా అనే మాటకు అర్థము ಕೃಪೆಯ ಮನೆ. అది కృపా గృహము. ಅದನ್ನು ಅನ್ಕೊಳ್ತಾ ಇದ್ದ. ఆయన అనుకుంటున్నాడు ಯಾವುದೋ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ఏదో ఒక సందర్భంలో 38 ವರ್ಷಗಳು ಕಳೆದು ಹೋಗಿದ್ರು ಕೂಡ 38 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా still ಎಲ್ಲೋ ಒಂದು ಕಡೆ ಅವನಿಗೆ ಒಂದು ಆಸೆ ಇತ್ತು. ఇంకను ఎక్కడో ఒక దగ్గర తనకి ఆశ ಯಾವುದೋ ఉన్నది. ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ದೇವರ ಕೃಪೆ ನನ್ನ ಮೇಲೆ ಬರಬಹುದು, ఎక్కడో ఒకసారి ఎప్పుడో ఒకసారి దేవుని కృప నా ಯಾವುದೋ మీదకి ಒಂದು వస్తుంది. ಸಂದರ್ಭದಲ್ಲಿ ದೇವರ ದಯೆ ನನ್ನ ಮೇಲೆ ఎప్పుడో ಬರಬಹುದು. ఒకసారి దేవుని దయ నా మీదకి వస్తుంది అనుకున్నాడు. ಅಂತ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ಆತನು ಜೀವಿಸ್ತಾ ಇದ್ದ. అటువంటి స్థితిలో ఆయన జీవిస్తున్నాడు, ఆ స్థలంలో జీవిస్తున్నాడు. ಯೇಸು ಆ ಬೆತ್ತಸ್ತ ಕೊಳದ ಹತ್ರ ಬಂದ. ఆ యేసు బెతెస్దా కోనేరు దగ్గరికి ಆ వచ్చినప్పుడు ಕೊಳದ ಹತ್ರ ಬಂದು ಸಾವಿರಾರು ಜನ ಅಲ್ಲಿ ಬಿದ್ದಿದ್ರು. అక్కడ వేల కొలది మంది పడి ఉన్నారు. ಆದ್ರೆ ಅವ್ರು ಯಾರನ್ನು ದೃಷ್ಟಿಸದೆ ఎవరిని కూడా దృష్టించకుండా ಯೇಸುವಿನ ದೃಷ್ಟಿ ನೇರವಾಗಿ ಈ ವ್ಯಕ್ತಿ ಮೇಲೆ. యేసు దృష్టి నేరుగా ఆ వ్యక్తి మీదే పడింది. 38 ವರ್ಷದಿಂದ ಬಿದ್ದಂತ 38 సంవత్సరాల నుంచి పడిన స్థితిలో ಯೇಸುವಿನ ఉన్నాడు. ಪ್ರಶ್ನೆ ವಿಚಿತ್ರವಾಗಿದೆ. దేవుని ఇదే ప్రశ్న చాలా విచిత్రంగా ಯೇಸು ఉంది. ಆತನಿಗೆ ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, యేసుక్రీస్తు
యేసుక్రీస్తు ఆయన అడుగుతున్నాడు, దృష్టిಸಿ ನೋಡಿ ఆయన ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. దృష్టించి అడుగుతున్నాడు, ನಿನಗೆ ಸ್ವಸ್ಥತೆ ಆಗೋದಕ್ಕೆ ಮನಸ್ಸುಂಟು? నీకు స్వస్థపడడానికి ఇష్టపడుతున్నావా అని ನಿನಗೆ అడుగుతున్నాడు. ಸ್ವಸ್ಥತೆ ಆಗೋದಕ್ಕೆ ಮನಸ್ಸುಂಟು? నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడుగుతున్నాడు. ಯಾಕಂದ್ರೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಆತನ ನೋಡ್ತಾ ಇದ್ದ. ఎందుకంటే యేసుక్రీస్తు ఆయన ಯೇಸು ಸ್ವಾಮಿ చూస్తున్నాడు. ಗೊತ್ತಿತ್ತು ಆತನ ಆಲ್ಮೋಸ್ಟ್ ಅಲ್ಲಿ 38 ವರ್ಷದಿಂದ ಬಿದ್ದ. ఎందుకంటే యేసుక్రీస్తు తెలుసు తన జీవిత కాలం అంతా 38 సంవత్సరాల అక్కడ ಅವನ ఉన్నాడనేసి. ಜೀವಿತದ ಆಯುಷ್ಕಾಲದ ಅರ್ಧ ಭಾಗವನ್ನು ಅಲ್ಲೇ ಕಳೆದು ಬಿಟ್ಟಿದ್ದವ. తన జీవిత కాలం అర్ధ ఆయుష్ అక్కడే గడిచినట్లుగా మనం చూస్తున్నాము. ಸೋತು ಹೋದಂತ ಸ್ಥಿತಿ, ఆయన నిరాశలో ఉన్న పరిస్థితి. ಆದ್ರೆ ಯೇಸು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, అయితే యేసు అంటున్నాడు, ನಿನಗೆ ಸ್ವಸ್ಥತೆ ಆಗೋದಕ್ಕೆ నువ్వు ಮನಸ್ಸು? స్వస్థపడగోరుచున్నావా అని అడుగుతున్నాడు. ಆಗ ಆ ವ್ಯಕ್ತಿಯ ಅವನಲ್ಲಿದ್ದಂತ ಆ ಹೃದಯದಲ್ಲಿದ್ದಂತ ಅನೇಕ ವರ್ಷಗಳಿಂದ ಆತನಲ್ಲಿದ್ದಂತ ಆಶೆ ಒಂದೇ ಸಾರಿ ಉಕ್ಕಿ ಆಗಿದ್ ಬಂತು. ఒకేసారి తన హృదయంలో ఉన్న ఆశ అంతా కూడా అలాగే పొంగి వచ్చినట్లుగా మనం ఆతను ಹೇಳ್ತಾ గమనిస్తున్నాం. ಇದ್ದಾನೆ, ఆయన చెప్తున్నాడు, ಅಯ್ಯ అయ్యా ನಾನು ಅನೇಕ ಸಾರಿ ಆ ಕೊಳದ ಹತ್ರ ಹೋಗಿ ಬೀಳ್ಲಿಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಾ నేను ಇದ್ದೆ. అనేక సార్లు కోనేటి దగ్గరికి వెళ్ళి పడాలని ప్రయత్నం I tried చేస్తున్నాను. my level best. నేను ఎంతగానో ప్రయత్నిస్తూ ప్రతిసారి వస్తున్నాను. నేను ప్రయత్నం ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ. ప్రతిసారి కూడా నేను ಆದ್ರೆ ప్రయత్నిస్తున్నాను. ನನಗಿಂತಲೂ ಯಾರೋ ಒಬ್ರು ಮುಂದೆ అయితే ಹೋಗಿ, నాకంటే ముందుగా ఎవరో వెళ్ళిపోయేవారు. ನನಗಿಂತಲೂ ಯಾರೋ ಒಬ್ರು ಮುಂದೆ ಹೋಗಿ, ఎవరో నాకంటే ముందుగా వెళ్ళిపోయేవారు. ನನಗೂ ಸ್ವಸ್ಥತೆ ಆಗ್ಬೇಕು. నాకు కూడా స్వస్థత ಅದೇ పొందాలని ಆಶೆಯಿಂದಲೇ ಎದುರು ನೋಡ್ತಾ ಇದ್ದೆ. అదే ఆశతో ఇంకో ನನ್ನ అవకాಶ, ನನ್ನ ಸಮಯ ಯಾವ ಬರ್ತದೆ, నా సమయం నా అవకాశం ನನ್ನ ఎప్పుడు ಟರ್ನ್ ಯಾವ వస్తుందా, ಬರ್ತದೆ, నా సరిది ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను నేను. ಹಾಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, అప్పుడు యేసు అంటున్నాడు, ನಿನ್ನ ಹಾಸಿಗೆಯನ್ನು ಹೊತ್ತುಕೊಂಡು, నీ పరిపెత్తుకొని లేచి నడవమంటున్నాడు. ನಿನ್ನ ಹಾಸಿಗೆಯನ್ನು ಹೊತ್ತುಕೊಂಡು, నీ పరిపెత్తుకొని నడవమంటున్నాడు. ಅದೇ ದೇವರ ದಯೆ ಪ್ರಿಯರೇ, అదే దేవుని దయ, ಅದೇ ದೇವರ ದಯೆ. అదే దేవుని దయ. ಇವತ್ತು ಆ ದಯೆ ನಿನಗೆ ಬೇಕಾ? ఆ దయ ఈ రోజు నీకు ಆ కావాలా? ದಯೆ ನಿನಗೆ ಬೇಕಾ? ఆ దయ నీకు కావాలి ఈ రోజు. ದೇವರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿಗಳು, దేవుని యందు భయభక్తులు కలిగి ಮೂರು ఉండు. ಸಂಗತಿಗಳನ್ನ మూడు సంగతులు మనం ಕ್ಲುಪ್ತವಾಗಿ ధ్యానించుకుందాం. ಇವತ್ತು ನಾವು ಧ್ಯಾನ ఈ రోజు ಮಾಡ್ತೀವಿ. క్లుప్తంగా మనం ధ్యానించుకుందాం. ಮೊದಲನೇದಾಗಿ మొదటి విషయము, ದೇವರ ಕೃಪೆ ಬೇಕಾಗಿದ್ರೆ దేవుని కృప కావాలంటే ಆತನಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ, ఆయన యందు భయభక్తులు కలిగి మనం ಆತನ జీవించాలి. ಕೃಪೆ ಎಷ್ಟು ಅಪಾರವಾಗಿದೆ ఆయన ಅಂತಂದ್ರೆ, కృప ఎంత అపారముగా ఉన్నదంటే ಭೂಮಿಗೆ ಆಕಾಶವು ಎಷ್ಟು ಉನ್ನತವಾಗಿದೆ, భూమికి ఆకాశముకి ఎంత ఉన్నతముగా ఉన్నదో, ಯಾರು ಆತನಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವರಾಗಿರ್ತಾರೋ ఎవరు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో ಅಷ್ಟು ಕೃಪೆಯನ್ನು ಸುರಿಸ್ಬಿಡ್ತಾನೆ ಅವರ ಮೇಲೆ. అంత అధికముగా వారి మీద కృప ಅವರ చూపిస్తానంటున్నాడు. ಮೇಲೆ ಅಷ್ಟು ಕೃಪೆಯನ್ನು ತೋರಿಸ್ತಾನೆ. వారి మీద అంత అధికముగా కృప ನಿನ್ನ చూపిస్తానంటున్నాడు. ಮೇಲೆ ಅಷ್ಟು ಕೃಪೆ ಬೇಕಾ? నీకు మీద అంత కృప ನಿನ್ನ కావాలా? ಕುಟುಂಬದ ಮೇಲೆ ಅಷ್ಟು ಕೃಪೆ నీ ಬೇಕಾ? నీ కుటుంబానికి అంత కృప ನಿನ್ನ కావాలా? ಜೀವಿತದ ಮೇಲೆ ಅಷ್ಟು ಕೃಪೆ నీ ಬೇಕಾ? జీవితానికి అంత కృప కావాలా? ಆತನಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ అయితే ಉಳ್ಳವರಾಗಿ. ఒకటి ఆయన యందు భయభక్తులు కలిగి ಎರಡನೇದಾಗಿ జీవించు. ಆತನು ಹೇಳ್ತಾನೆ, రెండవ విషయం మనం చూసుకున్నట్లయితే, ತಂದೆ ತನ್ನ ಮಕ್ಕಳನ್ನು ಕನಿಕರಿಸುವ. తండ్రి తన కుమారుని జాలి పడినట్లు కనికరించినట్లుగా, ನಿನ್ನ ತಂದೆ ನಿನ್ನನ್ನು ಕನಿಕರಿಸುವುದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾಗಿ నీ తండ్రి కనికరించేదానికంటే అధికముగా ನಿನ್ನ ಪರಲೋಕದ ತಂದೆ నీ పరలోకపు తండ్రి ನಿನ್ನನ್ನು ಕನಿಕರಿಸುವುದು. నిన్ను కనికరిస్తాడు. ಆತನಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವರ ಮೇಲೆ ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద ಆತನ ಕನಿಕರವು ಇರ್ತದೆ. ఆయన కనికరం ఉంటుంది అంటున్నాడు. ಮೂರನೇದಾಗಿ మూడో విషయం చూసుకున్నట్లయితే, ಯಾರು ಆತನಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವರು ఎవరు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో ಅವರಿಗೆ ದೇವರ ದಯೆ వారికి దేవుని దయ ಒಂದು ದಿನ ಅಲ್ಲ, ಒಂದು ವರ್ಷವಲ್ಲ, ఒక రోజు కాదు, ఒక సంవత్సరము కాదు, ಯುಗ ಯುಗಾಂತರಗಳ యుగ యుగములు నిలిచునని ಯುಗ చెప్తున్నాడు. ಯುಗಾಂತರಗಳ యుగ యుగముల వరకు ఉంటుంది అంటున్నాడు. ಆತ ಅಷ್ಟು ಕೃಪೆ ಮರ್ಸಿಫುಲ್ ಗಾಡ್, ఎందుకంటే ఆయన అంత దయగలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, ದಯೆ ಉಳ್ಳಂತ ದೇವರು. దయగలిగిన దేవుడు. ವಿಮೋಚನ ಕಾಂಡದಲ್ಲಿ 20ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ నిర్గమకాండం 20 అధ్యాయంలో మనం ದೇವರು ಮೋಶೆ చూసుకున్నట్లయితే, ಮೂಲಕವಾಗಿ 10 ಆಜ್ಞೆಗಳನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుడు మోషే ద్వారా 10 ఆజ్ఞలు ఇస్తున్నాడు. ಆ 10 ಆಜ್ಞೆಗಳಲ್ಲಿ 2 ಆಜ್ಞೆಗಳು ಆಶೀರ್ವಾದದೊಂದಿಗೆ ಬರ್ತಾ ಇವೆ. ఆ రెండు ఆశీర్వాదాలు ఆజ్ఞతో కూడిన ఆశీర్వాదాలు. ಮೊದಲನೇ ಆಜ್ಞೆ, మొదటి ఆజ్ఞ, ಯಾರು ತನ್ನ ತಂದೆ ತಾಯಿಗಳನ್ನ ಸನ್ಮಾನಿಸ್ತಾರೋ, ఎవరు తన తల్లిదండ్రులను సన్మానిస్తారో, ಯಾರು ತಮ್ಮ ತಂದೆ ತಾಯಿಗಳನ್ನು ಗೌರವಿಸ್ತಾರೋ, ఎవరు వారి తల్లిదండ్రులను సన్మానిస్తారో, ಅವರು ವಾಸ ದೇಶದಲ್ಲಿ ಬಹುಕಾಲ ಬಾಳುವರು. వారు ఏ దేశంలో అయితే నివసిస్తారో బహుకాలం జీవిస్తారు అంటున్నాడు. ನೋಡಿ, ದಯಮಾಡಿ ಓದೋಣ. దయచేసి ఆ మాట మనం చదువుకుందాం. విమోచన కాండ నిర్గమకాండము 20 అధ్యాయం ಈ చదువుకుందాం. ವಾಕ್ಯವನ್ನು ನೋಡಿ ನಾವು ఆ ಮುಗಿಸ್ಕೊಳ್ಳೋಣ. వాక్యాన్ని చదువుకొని మన వాక్య భాగాన్ని ముగించుకుందాం. ವಿಮೋಚನ ಕಾಂಡ నిర్గమకాండము 20 అధ్యాయము ಅಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ 4వ వచనం నుంచి మనం చదువుకుందాం. 5వ వచనంలో, ఏలైనగా నీ దేవుడునైనా యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను దేశించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను కైగొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ಇಲ್ಲಿ ನೋಡಿ ದೇವರ ವಾಕ್ಯದ ಮೊದಲನೇ ವಿಷಯ, మొదటి విషయము, ಮೊದಲೇ ಆಶೀರ್ವಾದ ಆಜ್ಞೆಗಳೊಂದಿಗೆ ಬರುವಂತ ಆಶೀರ್ವಾದ ಯಾವ್ದಂತಂದ್ರೆ, ఆజ్ఞలతో పాటు వచ్చే ఆశీర్వాదం ఏంటంటే, ನಿನ್ನ ದೇವರಾದ ಯೆಹೋವನೆಂಬ ನಾನು ನನಗೆ ಸಲ್ಲತಕ್ಕ ಗೌರವವನ್ನು ಮತ್ತೊಬ್ಬನಿಗೆ ಸಲ್ಲಗೊಡಿಸಲು. ಆದುದರಿಂದ ನನ್ನನ್ನು ದ್ವೇಷಿಸುವವರ ವಿಷಯದಲ್ಲಿ ತಂದೆಗಳ ದೋಷ ಫಲವನ್ನು ಮಕ್ಕಳ ಮೇಲೆ 3-4 ತಲೆಗಳವರೆಗೂ
ಬರಮಾಡುವನಾಗಿಯೂ ನನ್ನನ್ನು ಪ್ರೀತಿಸಿ ನನ್ನ ಆಜ್ಞೆಗಳನ್ನು ಕೈಕೊಳ್ಳುವವರಿಗೆ 1000 ತಲೆಗಳವರೆಗೂ దయ తోర్చువనాగితేనే. మనం అక్కడ చూసుకున్నట్లయితే నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు అంటున్నాడు. తండ్రుల దోషం కుమారుల మీదకి వస్తుంది అంటున్నాడు. నన్ను ప్రేమించే వారికి నా ఆజ్ఞలను గైకొను వారికి 1000 తరముల వరకు కరుణ చూపిస్తాను అంటున్నాడు. ప్రీతిస్తారు. ఎవరు నన్ను ప్రేమిస్తారు, ನನ್ನ ಆಜ್ಞೆಗಳನ್ನು ಕೈಕೊಳ್ಳುತ್ತಾರೆ, ఎవరు నా ఆజ్ఞలు కైగొంటారో ಅವರಿಗೆ 1000 ತಲೆಗಳವರೆಗೂ వారికి 1000 తరముల వరకు నేను కరుణ చూపిస్తానంటున్నాడు. ನೀನಲ್ಲ, ನಿನ್ನ ಮಗಲ್ಲ, ನಿನ್ನ ಮೊಮ್ಮಗಲ್ಲ, ನಿನ್ನ ಮರಿ ಮೊಮ್ಮಗಲ್ಲ, ಹಾಗೆ 1000 ತಲೆಗಳವರೆಗೂ. నీవు కాదు, నీ కుమారుడు కాదు, వారి పిల్లలు కాదు, వారి పిల్లలు కాదు, 1000 తరముల వరకు అంటున్నాడు. ದೇವರ ದಯೆ ನಿನ್ನ ಕುಟುಂಬದ ಮೇಲೆ ಇರ್ತದೆ. దేవుని దయ నీ కుటుంబం మీద ఉంటుంది, ನಿನ್ನ ಮಕ್ಕಳ ಮೇಲೆ ಇರ್ತದೆ, నీ పిల్లల మీద ఉంటుంది. ನೀನು ದೇವರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿಯುಳ್ಳ, నీవు దేవుని యందు భయభక్తులు ನೀನು కలిగినట్లయితే, ದೇವರನ್ನು ಪ್ರೀತಿಸುತ್ತಾನೆ, ఒకవేళ దేవుని నీవు ప్రేమించినట్లయితే ನಿನಗೂ ದೇವರ ದಯೆ, నీకు దేవుని దయ, ನಿನ್ನ ಮಕ್ಕಳಿಗೂ ದೇವರ నీ ದಯೆ, పిల్లలకి దేవుని దయ, ನಿನ್ನ ಮೊಮ್ಮಕ್ಕಳಿಗೂ ದೇವರ నీ ದಯೆ, పిల్లల పిల్లలకి దేవుని దయ, 1000 ತಲೆಗಳವರೆಗೂ మీ కుటుంబము 1000 తరముల వరకు దేవుని దేవుని దయ కృప దొరుకుతుంది. ఆ దయ ಬೇಕಾ? ఆ దయ కావాలా నీకు? ఆతನಲ್ಲಿ భయభక్తి, ఆయన భయభక్తులు కలిగి జీవిస్తాం. తల్లిಗಳನ್ನು భాగిస్తున్న తలల ಪ್ರಾರ್ಥನೆ. వంచండి, మనం ప్రార్థన చేసుకుందాం. ಕರ್ತನ ಪ್ರಿಯ ದೇವಜನರೇ, ప్రభునందు దేవుని బిడ్డలారా, ದೇವರು ನಿಮ್ಮೊಂದಿಗೆ ಮಾತನಾಡಿದ್ದಾರೆ. దేవుడు ఈ రోజు మీతో మాట్లాడాడు. 3 అద్భుతವಾದ విషయಗಳನ್ನು, 3 అద్భుతమైన విషయాలు మనం విన్నాం. ಒಂದು ಕೃಪೆ, ఒకటి కృప, ಎರಡನೇದು ಕನಿಕರ, రెండవది కనికరము, ಮೂರನೇದು ದಯೆ. మూడవది ఆయన దయ. ಈ ಮೂರು విషయాలు ನಿನ್ನ కూడా ಎಲ್ಲಾ ಸಂಪಾದನೆಗಳಿಗಿಂತಲೂ నీ అన్ని సంపాదన కంటే కూడా ವಿಶೇಷ. చాలా విశేషమైనది. ನಿನ್ನ ಸಂಪಾದನೆಗಳೆಲ್ಲ ಅಳಿದು ಹೋಗುವಂತದ್ದು. నీ సంపాదన అంతా కూడా ఒక రోజు ನೀನು పాడైపోయేది. ಬೆವರು ಸೂಸಿ ಕಷ್ಟಪಟ್ಟು ಸಂಪಾದಿಸಿದ್ದೆಲ್ಲವೂ ತಾತ್ಕಾಲಿಕ. నువ్వు చెమటోర్చి కష్టపడి సంపాదించినంత కూడా అది ಆದರೆ తాత్కాలికమైనది. ಈ ಮೂರು ವಿಶೇಷವಾದದ್ದು. అయితే ఈ 3 విషయాలు విశేషమైనవి. ಇದು ದೇವರಿಂದ ನಮಗೆ ಸಿಗುವುದು. ఇది దేవుని ద్వారా మనకి దొరికేది. ಇದು ಯಾವಾಗಲೂ ನಮಗಿರುವುದಾದ್ರೆ, ఇది ఎల్లప్పుడు కూడా మనకు ఉన్నట్లయితే ನಾವು ನಿಜವಾಗ್ಲೂ ಈ ಲೋಕದಲ್ಲಿ ಭಾಗ್ಯವಂತರೇ. ఈ లోకంలో మనం అందరం కూడా భాగ్యవంతులమే. ದೇವರ ಕೃಪೆ, దేవుని కృప, ದೇವರ ಕನಿಕರ, దేవుని కనికరము, ದೇವರ ದಯೆ దేవుని దయ ನಿಮ್ಮೆಲ್ಲರೊಂದಿಗೆ ಇರಲಿ. మీ అందరితో ఉండునుగా. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. ಪಾಸ್ಟರ್ ಅವರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ. పరిశుద్ధుల ప్రేమ కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు రాజా. ఉన్నతమైన వాడానికి వందనాలు రాజా. కృప చూపించేవాడు మీరు గనక నీకే స్తోత్రం. సర్వోన్నతుడు గనక నీకు వందనాలు. నిత్యము మా ద్వారా నాయన కొనియాడబడుచున్న నా యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు రాజా. నాయన మరొకసారి ఉదయకాలంలో తండ్రి నాయన అమూల్యమైన మాటలతో మమ్మల్ని అందరినీ కూడా హెచ్చరించినందుకు నీకే స్తోత్రం, బలపరిచినందుకు స్తోత్రం. అయ్యా, నీ యందు ఎవరు భయభక్తులు కలిగి ఉంటారు నాయన, వారి జీవితాల ప్రవ్వా మీరు చూపించే కృప నాయన భూమి కంటే ఆకాశము కంటే నేను ఎత్తైనది గనక నీకే స్తోత్రం నాయన. అంత అధికముగా చూపించేది నీ కృప గనక నీకు వందనాలు రాజా. అయ్యా, రెండో విషయం, ఎవరు నీ యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని నీవు కనికరించే దేవుడు గనక నీకే స్తోత్రం రాజా. అయ్యా, మూడో విషయం, ఎవరు నీ యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి నీ దయ ప్రవ్వా యుగ యుగములు నిలుచునని చెప్పినాను. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. అయ్యా, ఈ యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డల బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడుచున్నందుకు నీకు వందనాలు. మీరు జీవమగలిగిన దేవుడు గనక నీకే స్తోత్రం అయ్యా. మీరు జీవించువాడు గనక నీకు వందనాలు. మీరు మారని దేవుడు గనక నీకే స్తోత్రం నాయన. అయ్యా, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ఇప్పటి వరకు మిమ్మల్ని ఆరాధించడానికి, మేము స్తుతించడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు రాజా. అయ్యా తండ్రి నాయన ప్రభా, మీరు ఉన్నతమైన వాడు గనక నీకు వందనాలు రాజా. అయ్యా, మీరు పరిశుద్ధుడు గనక నీకే స్తోత్రం నాయన. దేవా, మీరు ప్రతి రోజు కూడా మమ్మల్ని చూచే దేవుడు గనక నీకు వందనాలు నాయన. ప్రత్యేకంగా ప్రభా అయ్యా, జూన్ 8వ తారీఖు నుంచి నాయన దేవా మా సంఘాల ప్రభా తిరిగి నాయన పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నాయన అందరూ కూడా చేరి నేను స్తుతించే కృపను ఇస్తున్నందుకు నీకే స్తోత్రం రాజా. అయ్యా, మీరు ఇచ్చిన వాగ్దానాలు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, మరొకసారి పరిశుద్ధ దినమందు నాయన ఈ ఉదయకాలంలో ప్రభా అయ్యా పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రం, ఆరాధనలో మీరు మహిమ పొందినందుకు స్తోత్రం. ప్రత్యేకంగా వాక్యం ద్వారా మీరు అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలు రాజా. అయ్యా, నీ వాక్యము జీవింప చేసేది గనక నీకే స్తోత్రం. నీ వాక్యము సౌఖ్యము కలుగ చేసేది గనక నీకే స్తోత్రం. నీ వాక్యము ప్రభా నూతన బలాన్ని దయచేసేది గనక నీకే స్తోత్రం. ప్రతి విషయంలో నీ కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. సమస్తం కూడా నీ చేతికి సమర్పిస్తున్నామయ్యా. దేవా తండ్రి, వాక్యంతో మీరు మాట్లాడినందుకు మరొకసారి స్తోత్రం రాజా. అది నూరంతలుగా ఫలించడానికి మీరే సహాయం ఇచ్చండి. ప్రార్థన విన్నందుకు మరొకసారి వందనాలు. అందరినీ కూడా మీ చేతికి సమర్పిస్తున్నాం రాజా. నీ ప్రసన్నత, నీ సన్నిధి మాకు తోడుగుంచి నడిపించి మా అందరి ద్వారా మీరు మాత్రం మహిమ పొందుమని సమస్త ఘనత ప్రభావం మీకే ఆరోపించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని మాత్రమే చేస్తూ యేసు ఘనమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ಆಮೆನ್. ನಮ್ಮ ತಂದೆ ಆಗಿರುವಂಥ ದೇವರ ಪ್ರೀತಿ, ಆತನ ಕುಮಾರ ನಮ್ಮ ಮುದ್ರಕ್ಷಕನಾಗಿರುವಂಥ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೃಪೆ, ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಅನ್ಯೋನ್ಯತೆ ಸಹವಾಸ ಈಗಲೂ ಯಾವಾಗಲೂ ಸದಾಕಾಲವು ನಮ್ಮೆಲ್ಲರ ಸಂಗಡ ಇರಲಿ ಸ್ವಾಮಿ. ಆಮೆನ್. ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರೀತಿಯ ದೇವಜನರೇ, ప్రభునందు దేవుని బిడ్డలారా, ದೇವರ ಮಹಾಕೃಪೆಯಿಂದ దేవుని మహాకృప ద్వారా ಎರಡು ತಿಂಗಳು ಕಳೆದ ನಂತರ
10 వారాలు 2 నెలలు గడిచిన తరువాత ಜೂನ್ 8ನೇ ತಾರೀಕಿನಿಂದ జూన్ 8వ తారీఖు నుంచి ಮತ್ತೆ ನಮ್ಮ ಆಲಯಗಳು ತೆರೆಯಲ್ಪಡ್ತಾ ಇವೆ. తిరిగి మన ఆలయాలన్నీ కూడా తెరవబడతాయి. ಆದ್ರಿಂದ 12ನೇ ತಾರೀಕು కాబట్టి 12వ తారీఖున ಶುಕ್ರವಾರ శుక్రవారం రోజున ಸಾಯಂಕಾಲ 6:30 ಗಂಟೆಗೆ శుక్రవారం 6:30 గంటకి ನಾವು ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆಯಿಂದ ఆలయದಲ್ಲಿ ప్రార్థನೆ ప్రారంభ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. జూన్ 12వ తారీఖు శుక్రవారం గనుక ఆ రోజు శుక్రవారము ఉపవాస ప్రార్థనతో మన ఆలయాలు తిరిగి ప్రారంభించబడతాయి. దయమాడి ಎಲ್ಲಾ ವಿಶ್ವಾಸಿಗಳು దయచేసి ప్రతి ఒక్క విశ్వాసులు కూడా ఆసక్తితో ನೀವು ದೇವರ ಆಲಯಕ್ಕೆ ಬಂದು దేవుని ఆలయానికి వచ్చి ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ దేవుని సన్నిధిలో ದೇವರನ್ನು ಆರಾಧಿಸಿ దేవుని ఆరాధించి ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇನೆ. నేను మనవి చేస్తున్నాను. ಅನೇಕರು ದಯಮಾಡಿ అనేకులు దయచేసి ನೀವು ಬೇಸರ ಪಡ್ತಾ ಇದ್ದೀರಿ ಬಹಳ ದಿವಸದಿಂದ. చాలా రోజుల నుంచి మీరు విసుక్కుంటున్నారు. అయ్యో ನಮಗೆ ಆಲಯ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ. అయ్యో మాకు ఆలయం లేదని ప్రార్థన బాధపడుతున్నారు. అవకాశ ಇಲ್ಲ. మాకు ప్రార్థన చేసుకునే అవకాశం లేదని. ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಹೋಗೋದಕ್ಕೆ ಅವಕಾಶ ಇಲ್ಲ. దేవుని ఆలయానికి వెళ్ళడానికి అవకాశం లేదని. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. అయితే దేవునికి స్తోత్రం. ನಾವು ಮತ್ತೆ ದೇವರ ಆಲಯದಲ್ಲಿ ಕೂಡುವಂತ ಅವಕಾಶ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. తిరిగి మనందరికీ కూడా దేవుడు అట్టి అవకాశాన్ని దయచేస్తున్నాడు. దేవుడు ನಮಗೆ ಕೊಡುವಂತ ಅವಕಾಶವನ್ನ దేవుడు మనకి ఇచ్చే అవకాశాలు ವ್ಯರ್ಥವಾಗಿ ಕಳೆಯದೆ దాన్ని వ్యర్థంగా పోగొట్టుకొనకుండా ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಕಳೆಯೋಣ. దేవుని సన్నిధిలో మనందరూ కూడా సమయాన్ని గడుపుదాం. ಎಲ್ಲರೂ ಮತ್ತೆ ಆ ರೀತಿಯಲ್ಲಿ దయచేసి ప్రతి ఒక్కరు కూడా యథారీతిలో ಶುಕ್ರವಾರ ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆ జూన్ 12వ తారీఖున శుక్రవారం ఉపవాస ప్రార్థనకి రండి. 14ನೇ ತಾರೀಕು 14వ తారీఖున ಭಾನುವಾರ పరిశుద్ధ దినము ಆರಾಧನೆ ನಾವು ಕೂಡಿಕೊಳ್ಳೋಣ. తిరిగి పరిశుద్ధ ఆదివారంలో మనము అందరూ కూడా చేరుదాం. ಮತ್ತು ಭಾನುವಾರ 14ನೇ ತಾರೀಕು జూన్ 14వ తారీఖు ಕರ್ತನ ರಾತ್ರಿ ಭೋಜನದಿಂದ ప్రభు బల్ల ఆరాధన కూడా మనకు ఉంటుంది. ಆದಿವಾರ ಪ್ರಾರಂಭ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. ఆదివారం మనం ఆ రోజు ప్రారంభం చేస్తున్నాం. ನೀವೆಲ್ಲರೂ ಆಸಕ್ತಿಯಿಂದ కాబట్టి మీరందరూ కూడా ఆసక్తితో ప్రార్థన పూర్వకముతో ದೇವರ ಸನ್ನಿಧಾನ ಬರಬೇಕೆಂಬ దేవుని సన్నిధికి రావాలని మన ప్రీతిಯಿಂದ ಕೇಳ್ಕೊಳ್ತೀನಿ. మరొకసారి మీరు ప్రేమ పూర్వకంగా దేవుడు నిమ్మెల్లరూ ఆశీర్వదించాలి. దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక. మీ అందరిని దీవించును గాక. ఆమేన్. ఆమేన్.